చూడండి, మనందరం కూడా ఈ ఒక పెన్ పేపర్ పెట్టుకోండి. మనం చూడాలి మనం ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాం. ఎవరో చేస్తాం కాదు, థీరీలు కాదు ఇది. మనం ఎన్ని చేస్తాం చూసుకొని, ఇది ఎట్లాగంటే చెప్పాను కదా లాస్ట్ టైం డిస్కషన్లో, మన ఒక ఫిష్ పాండ్ ఉంది. దానిలో 10 ప్లేసుల నుండి డిఫరెంట్ డిఫరెంట్ మురికి నీళ్ళు వెళ్తున్నాయి. ఒక ప్లేస్లో నుండి ఏంటంటే డ్రైనేజ్ వాటర్, ఇంకో ప్లేస్లో నుండి మన యూనో టాయిలెట్ వాటర్, ఇంకో ఫ్యాక్టరీ, కెమికల్ ఫ్యాక్టరీ నుండి వేస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ కంటామినెంట్స్ వచ్చేసి మన ఇలా ఫిష్ పాండ్లోకి వెళ్తున్నాయి. ఏమో చెప్పండి, 10 డిఫరెంట్గా వెళ్తుంది. ఒకవైపు నుండేమో కెమికల్, ఇంకో వైపు నుండేమో వేస్ట్ వాటర్, ఇంకో వైపు నుండి మన డ్రైనేజ్ వాటర్, టాయిలెట్ వాటర్ వెళ్తుంది, కిచెన్ వాటర్. ఏమవుద్ది? ఫిష్లు ఆ నీళ్ళన్నీ పాడవుతాయి లేదా? హలో. అండి. హా. ఆ, సో ఇప్పుడు అందులో 10 ఉన్నాయి. 10లో మీరు ఒక 8, 9 ప్లేస్లు కనుక్కున్నారు. అవి అన్నిటిని పూర్తి చేశారు. 8 పూర్తి చేసినంత మాత్రం సరిపోయిద్దా? ఇంకో రెండు మనకు సరిపోతుంది తెలియదు. కాదు. ఇంకో క్లీన్ రెండు కూడా వైపుల చేయాలి ఆ నుండి వాటర్. రెండు వైపుల నుండి డ్రైనేజ్ వాటర్ వెళ్ళొచ్చు, లేదా కెమికల్ వాటర్ వెళ్ళొచ్చు, లేదా మన కిచెన్ వేస్ట్, ఏదో ఒకటి వెళ్తున్నాయి వేస్ట్ స్పాయిల్ చేయడానికి. కనుక మనం ఏంటి అన్ని 10 కనుక్కొని, అది ఒక కష్టంగా ఉంది మనకు కనపడట్లేదు అని కనుక్కోవాలి. ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు వాడు, వాడు వెళ్ళను, వాడు చెప్తాడు అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఏంటంటే కనుక్కో, కనుక్కొని నా దగ్గర రమ్మంటాడు డైలాగ్ ఒక సినిమాలో. అలా మనం కూడా ఈ 10 కనుక్కోవాలి. ఈ 10 మనం చాలా ఈజీ. ఇప్పుడు చూద్దాం మనం 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 ఏం చేస్తున్నాం మిస్టేక్స్. ఒకటి క్రానిక్ స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ ఉందనుకోండి మనకి, ఎందుకైనా ఉండొచ్చు దీనిలో. మరి ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, లేకపోతే డబ్బులకి ప్రాబ్లం కానీ, ఏదో పక్కోళ్ళు ఏదో అన్నారు అనేది, ఏదో స్ట్రెస్ ఉంటుంది. ఎంత మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? స్ట్రెస్ ఉంటే ఏమో చెప్పండి, జనరల్గా నిద్ర పట్టదు, నైట్ నిద్రపోము, అవునా కదా? 7 గంటలు పడుకోవాలి. ఉమ్. పొద్దున్న నిద్ర పట్టలేదు, నైట్ ఏదో 2 గంటలకు పడుకున్నాం, ఏదో అర్జెంట్గా 6ంటికి లేచాం, ఏముంది మనకి ఎక్సర్సైజ్ చేయాలన్నటువంటి ఇంట్రెస్టే ఉండదు, అవునా కదా? అవును సార్. వాకింగ్ కూడా వెళ్ళాం, ఇంట్లోనే కూర్చుంటాం. సెకండరీ అంటే ఎక్సర్సైజే చేయకపోవడం, మూడో పాయింట్. నాలుగోది ఏంటి? ఇంటాక్సికెంట్స్ అండ్ స్టిమ్యులెంట్. ఇంటాక్సికెంట్స్ అంటే ఆల్కహాల్, టొబాకో, స్మోకింగ్. ఆ బ్యాచ్ వేరు, మొగాళ్ళ బ్యాచ్. లేడీస్ చేసేది ఏంది? కాఫీ టీలు తాగడం, అవునా కదా? అది ఒక స్టిమ్యులెంట్ అనమాట. అది తాగుతుంటాం. 4 అయిపోయినాయి. ఐదోది ఏంటి? ఎక్కువగా మనం తినలే ఫుడ్లో షుగర్ పెట్టుకోవడం, రిఫైన్డ్ ఆయిల్, ప్యాకేజ్ ఫుడ్స్, తర్వాత ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, మైదా ఐటెంలు, బేకరీ ఐటెంలు, ఏదైనా ఏదైనా కూడా మనం మార్కెట్లో తెచ్చుకుంటాం కదా ప్యాకెట్లో. ప్యాకెట్లో తెచ్చుకుంది ఏంటో చెప్పండి, దాన్ని ఫుడ్ అంటారా ప్రోడక్ట్ అంటారు? బిస్కెట్ ఏమంటారు, ఫుడ్డా ప్రోడక్టా? ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఉంది. మ్యాగీ ఈజ్ ఎ ప్రోడక్ట్, అవునా కదా? కేక్లో ఒక ప్రోడక్ట్ అనమాట. మనం అవును సార్. ప్రోడక్ట్ తినాలా, ఫుడ్ తినాలా? ఫుడ్ తినాలి. ప్రోడక్ట్ ఎందుకు వాళ్ళు ఎందుకు చేస్తారు ప్రోడక్ట్? బేసిక్గా వాళ్ళకి లైఫ్, షెల్ఫ్ లైఫ్ కావాలా. ఇవాళ కేక్ చేసాడు అనుకోండి, వాడికి ఒక నెల ఉంటే బెస్ట్, అమ్ముకుంటాడు అట్టో గట్ట. మనం ఇంట్లో కేక్ చేయండి, ఎన్ని రోజులు ఉంటుంది బయట పెడితే? వెంటనే పాడవుతుంది. వాళ్ళందరూ దానిలో బీభత్సంగా వేస్తారనమాట. దానికి అవును తోడు సార్. మంచి టేస్ట్ కోసం షుగర్ కూడా ఎక్కువ వేసేస్తాడు. యా. ఎప్పుడైతే షుగర్ ఎక్కువ ఉంటుందో మనకు తెలియకుండానే మనం దానికి బాగా ఎడిక్ట్ అయిపోతాం అనమాట. ఉమ్. సో ఇది ఆరోది ఏంటి? కాన్స్టిపేషన్ ప్రాబ్లం, గ్యాస్, బ్లోటింగ్, ఆకలి లేకపోవటం, అసిడిటీ ప్రాబ్లం. ఏంటి దీనివల్ల? దీనికి కారణం ఏంటి? మనం మలవిసర్జనకి వెళ్ళకపోవటం అనమాట. రోజులో 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళాలి. ఎవరైతే ఒక్కసారి వెళ్తారో వాళ్ళకి కాన్స్టిపేషన్ అట్లే. కాన్స్టిపేషన్ ఉంటే ఏమవుద్ది? ఇది చూడండి, కాఫీ నీళ్ళు తాగాం, నిద్రపోలేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, దానివల్ల ఏంటి మనకి? కాఫీ టీలు తాగడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు తాగలేటువంటి ఇంట్రెస్ట్ కూడా పోయింది. కాఫీ తాగాక ఎవరైనా నీళ్లు తాగుతారా? ఆలోచన తాగరండి. రాదు. ఆ, ఎందుకంటే కాఫీ వలన మనకి నీళ్లు తాగాలనేటువంటి వాంఛ కూడా ఉండదు. ఈ డీహైడ్రేషన్, రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్, నీళ్లు తాగే పద్ధతి కూడా తెలియదు మనందరికి. ఏదో అడ్డగోలకు తాగేస్తుంటాం. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి? నీళ్లు తాగిన వెంటనే తింటాం, లేదా తినేటప్పుడు తాగుతాం, తిన్నాక మళ్ళీ తాగుతాం అనమాట ఇమీడియట్గా. ఏమవుద్ది? పొట్టలో అన్నం ఉంటుంది, తర్వాత దానిలో నీళ్లు పోస్తాం, ఆ లోపల ఉన్నటువంటి యాసిడ్స్ అన్ని డైల్యూట్ అయిపోయి తొందరగా డైజెస్ట్ అవ్వదు, ఊద్ది లేట్గా ఊద్ది. చూడండి, ప్రకృతిలో ఏ జంతువు కూడా నీళ్లు ఫుడ్ పక్క పక్కన పెట్టుకొని తింటాయా? సింహం వేటాడింది అనుకోండి, అది తినేస్తుంది, అంతేగాని పక్కకి వెళ్ళి మధ్య మధ్యలో నీళ్లు తాగుతా. అది ఇంకా కష్టం కష్టం, అది ముక్కలు ముక్కలు కొరుక్కొని మింగేస్తుంటది, అయినా దాన్ని గొంతు పట్టుకోదు. ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటి? నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్. అంటే మనందరం కూడా పొద్దున్న లేచి కానీ సాయంత్రంకి ఏం చేస్తాం? పొద్దున్న ఇడ్లీలు తిన్నాం, మధ్యాహ్నం వైట్ రైస్ తిన్నాం, నైట్ ఏదో మళ్ళీ దోశలో లేదా చపాతీలు తిన్నాం.
ఇక్కడ న్యూట్రిషన్ ఎక్కడుంది చెప్పండి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? మనం వండనటువంటి ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. రా ఏదైతే పొయ్యి మీద ఎక్కిచ్చామో చెప్పండి, ఏ ఫుడ్ అయినా పొడి మీద ఎక్కిచ్చాం, పొయ్యి మీద ఎక్కించాలని దానిలో నీళ్ళు పోస్తాం లేదా? వస్తాం. నీళ్లు పోసి ఉడకబెట్టగానే ఏమవుతుంది? సప్పగా అయిపోయింది. ఆ టేస్ట్ కోసం ఏం చేయాలి? ఉప్పు కారం ఉప్పు వేసుకోవాలి. కారాలు మసాలాలు వేస్తే కానీ టేస్ట్ రాదు. ఇప్పుడు యాక్చువల్గా మీకు విషయం చెప్తే వినండి, మనం చికెన్ బిర్యానీ హడావుడికి ఎందుకు తింటాము? మసాలాల వల్ల మెయిన్. యా అది టేస్ట్ అవుతుంది అనమాట. సో న్యూట్రిషన్ ఫుడ్ తినకపోవడం. 9-10 పాయింట్లు చెప్పండి. ఇది ఏంటంటే ఇది ఎవరికి తెలియదు. ఈ రెండే మనకి ఇన్విజిబుల్ క్రాక్ అంటారు, ఇన్విజిబుల్ యూనో డైల్యూషన్స్. ఇవన్నీ అందరికి తెలుసా లేదా? ఇది పెద్దగా చెప్పాల్సింది అందరికి తెలుసు. ఇందులో మీరు చెప్పాలా మీరు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు. 9వ మిస్టేక్ ఏంటో తెలుసా? ఎవరు గెస్ చేస్తారా? కలుషితమైన గాలి పీల్చడం సార్. అది ఆటోమేటిక్ జరిగిపోతుందండి, దాన్ని వదిలేయండి. అది 9వ పాయింట్ ఎవరు గెస్ చేయండి, విల్ గెట్ ఎ ప్రైజ్. 9వ మిస్టేక్ అందరం చేసేది ఇది, రెగ్యులర్గా చేస్తుంటాం, కంటకణం కట్టుకొని చేస్తుంటాం. టీవీ చూడడం అండి. అవన్నీ వదిలేయండి, అవి చిన్న చిన్న విషయాలు. అవి మెయిన్ మెయిన్. ఓకే, 9వది ఏంటంటే లేట్ నైట్ ఫుడ్ సార్. అదొక మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఎ డే వితౌట్ హంగర్. ఆకలి లేకుండా అడావుడికి ఎప్పుడు పడితే అప్పుడు తింటాం అనమాట. రోజు అందులో ఎన్నిసార్లు తింటాం చూద్దాం. ఇది మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఏమేమి మిస్టేక్ చేస్తాం. 10th ఇదంటే ఇది మనకు తెలియదు, ఏం లేదులే అనుకుంటాం, కానీ ఇదే మన కొంప ముంచుతుంది అనమాట. మల్టిపుల్ టైమ్స్ తినడం వల్ల ఏమవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. నెక్స్ట్ ఈ పాయింట్ చదవండి అందరూ. 10th పాయింట్ కనపడుతుందా? కనపడుతుంది Sugar సార్. and insulin. వాటర్ ఈస్ Sugar ఫుడ్. and water is food which sugar and insulin. వినండి, అంటే ఏంటి? మనం తిన్న ప్రతిసారి ఏది తిన్నా నీళ్లు తప్పించి నోట్లో ఏది పెట్టుకున్నా అది ఫుడ్ కింద వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటాం, ఏదో ప్రసాదం పెట్టామో ఏం లేదు అనుకుంటాం, లేదా ఏదైనా చిన్న ఆ, అక్కడ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, ఒక గుక్క తాగాం. గుక్క తాగినా మీరు ఫుల్గా బిర్యానీ తిన్నా పొట్ట పని చేయాల్సిందా లేదా? హలో, పనిచేస్తుంది సార్. చాలా మంది ఏమంటారంటే, అయ్యో మేము కాఫీ తాగం సార్, మేము హాఫ్ కప్పు తాగుతా ఉంటాడు. నువ్వు హాఫ్ కప్ తాగు, ఫుల్ కప్ తాగు, తిన్నట్టేనా కాదా? అవును సార్. ఎగ్జాంపుల్, మీరు మిక్సీ ఒక 10 మంది వస్తున్నారు మీ ఇంటికి, వాళ్ళు చికెన్ బిర్యానీ చేశారు. మిక్సీలో అంతా ఫుల్ జార్లో వేసి మసాలా చేశారు, అయిపోయింది. తర్వాత మిషన్ ఆన్ చేయడానికి ఆన్ చేస్తారా లేదా? మిషన్ ఆన్ చేశారు, తర్వాత కడుక్కుంటారు. తర్వాత మీ ఇవాళ ఒక్క రోజుకే మీరు రసం పెట్టుకుంటున్నారు. అదే కొంచెం ధనియాలు వేశారు, కొంచెం ఏదైనా ఇదేసారు, చెక్క వేశారు. ఆన్ చేయాలా లేదా? ఆన్ చేయాలి. తర్వాత క్లీన్ చేయాలా లేదా? చేయాలి. సేమ్ అనమాట. అట్లానే గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది అందరూ మిస్ అవుతారు. అందరూ కూడా పిహెచ్డీ అనమాట, అన్ని పిహెచ్డీలు చెప్తారు, కానీ ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం మిస్ చేస్తాం. ఇది ఎంతమంది మిస్టేక్ చేస్తున్నాము చెప్పండి? తెలియకుండా చేస్తాం. ఈ 10 మిస్టేక్లో దీనివల్ల ఏమో తెలుసా? ఈ 10 మిస్టేక్లు చేయడం వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. దానివల్ల మనకి 10 హెల్త్ ఇష్యూస్ వస్తాయి, 10 హెల్త్ ప్రాబ్లమ్. ఈ 10 మిస్టేక్లు 10 చేయని అవసరంలా. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ చేపల దానిలో 9 ఏమన్నా బాగానే ఉన్నాయి, ఏం బొక్కలు ఏమి లేదు, దానికి ఏం లేవు, కానీ ఒక ప్లేస్లో అండి కెమికల్ వాటర్ వెళ్తుంది, ఏమో చెప్పండి? చచ్చిపోతాయి. అవునా? ఒక 10 జరగట్లా, 10 జరిగితే ఇంకా ఎక్కువ కొంప మునుగుద్ది, అవునా కదా? అవునండి. చూడండి, ఒకప్పుడు మీ రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వరకు మీరు నోట్ చేసుకోండి, చెప్పండి ఎన్ని ఉన్నాయి మీకు? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ మిస్టేక్? చూడండి, నేనేం చేశాను, నాకు 7 డైలీ రాంగ్ హ్యాబిట్స్ 30 ఏళ్ళు పండగ చేసుకుంటా, తెలియదు అనమాట. 30 సంవత్సరాలు, 2014 వరకు అప్పుడు బుద్ధి వచ్చింది, అప్పుడు తెలిసిందనమాట. దీనివల్ల ఏమవుద్ది? హెల్త్ ఇష్యూస్ వస్తే చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. మనం తినేటువంటి రాంగ్ హ్యాబిట్స్ ఏంటంటే 10 డైలీ ఈటింగ్ డిజార్డర్స్. హ్యాబిచువల్ ఈటింగ్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, లేదా డిన్నర్ టైం అయింది, కాఫీ టైం, టీ టైం, ఏదో ఆ టైం ఈ టైం ఏదో ఒకటి తింటా ఉంటాం, ఆకలిన్నా లేకపోయినా కదా. అవునండి. లంచ్ టైం అనగానే అందరు బాక్స్, నీకు ఆకలి లేకపోయినా బాక్స్ ఓపెన్ చేస్తాం, టైం ప్రకారం తింటాం, ఆకలి లేకుండా తింటాం. రెండోది ఏంటి? సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, బజ్జీలు వేస్తున్నారు, మిరపకాయ బజ్జీలు, ఒక్క సెకండ్ ఆగి 2 బజ్జీలు కొనుక్కొని తినేసి వెళ్ళిపోతాం. లేదా జిలేబీ చేస్తున్నారు, అవునా కదా? టెంప్ట్ అయిపోతాం అనమాట, ఆకలినా లేకపోతే. ఇట్లా 10 డిజార్డర్స్ ఉన్నాయి. ఏంటంటే ఆఫీస్ కల్చర్. ఆఫీస్లో ఏం చేస్తారు చెప్పండి? పెద్దవాడు కాఫీ ఇస్తారా లేదా? ఇస్తారు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. వీడు ఆల్రెడీ 3 సార్లు తింటున్నాడు, పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, దాంతోపాటు 2 సార్లు అయిపోయింది. రోజులు ఎన్నిసార్లు తింటున్నాడు?
5 సార్లు. 5 సార్లు. ఇంకా మీకు ఇంకా చాలా మంది ఇంకా ఎక్కువ సార్లు తింటారు అన్నమాట. నేను ఒకప్పుడు మినిమం 7 సార్లు తినేవాడిని. 3 సార్లు తినేవాడిని, 2 సార్లు కాఫీ టీలు, మధ్యలో స్నాక్స్ అయ్యి. తర్వాత బోర్ అయి తింటాం. ఎన్విరాన్మెంట్ ఈటింగ్. ఎన్విరాన్మెంట్ ఈటింగ్ ఏంటంటే మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మేము ఎమ్మడబడుద్ది, అమ్మ నీకోసం చేసాను తినాడు, ఇప్పుడు తినొచ్చాను ఊరుకోదు. అదొక లవ్ ఎఫెక్షన్ వల్ల అనమాట. ఇమోషనల్. తర్వాత న్యూట్రిషన్ హంగర్, ఇవన్నీ 10 డిఫరెంట్ ఫుడ్ టేస్టింగ్. పిల్లలకి పడితే మనం టేస్ట్ చేస్తుంటాం. తర్వాత మిగిలిపోయింది ఎందుకు వేస్ట్ అని ఏం చేస్తాం? తినేస్తాం. ఇప్పుడు మిగిలిపోయింది వేస్ట్ బాస్కెట్ లేదా మన పొట్ట వేస్ట్ బాస్కెట్ చెప్పండి మీకు. పట్టే సార్. మన పొట్ట వేస్ట్ బాస్కెట్. ఇప్పుడు వేస్ట్ బాస్కెట్లో వేస్తే ఏమవుద్ది? బ్యాండ్ పడిపోయింది తర్వాత మీకు. ప్రసాదము, తర్వాత ప్రసాదాలు పెడతారు ఎవరన్నా. ఎవరన్నా వచ్చి తిరుపతి వెళ్ళి వచ్చి మీ ముందు లడ్డు డబ్బా పెట్టారు, ఏం చేస్తాం? తిరుపతి లడ్డు కళ్ళు కత్తుకొని తింటాం. కళ్ళ కద్దుకుని. షుగర్ ఉన్నోళ్ళు ఏం చెప్తారు? నాకు షుగర్ అండి అనేసి 2 ముక్కలు నోట్లు వేసుకుంటాడు. షుగర్ లేని లడ్డు లేపేస్తాడు. ఇది మిస్టేక్ అనమాట. అంటే ఒక్కరోజు 2 రోజు ఏమవ్వదు. మీరు అనుకోవచ్చు ఏంది ఈయన కామెడీ చెప్తున్నాడు ప్రసాదం తినకూడదా అని. కాదు, మనం ఈ మిస్టేక్ ఇవాళ ఒకటి ప్రసాదం తెచ్చాడు, ఇంకో రోజు బర్త్డే తెస్తాడు, ఇంకో రోజు మీ అమ్మాయి ఏదో ఫోర్స్ చేసింది, జరుగుతే లేదు ఇట్లా. మనం చాలా మంది ఏం చేస్తాం, అతిథి దేవోభవ. అతిథి దేవో అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాడు తినదాకా మనం పడుకోం. ఆ? యోగా ఎవరో మాట్లాడుతున్నారు, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ ప్లీజ్. ఓకే. తర్వాత హ్యాంగ్రీ. ఈ 10 మిస్టేక్లు మనం చూడండి, మన బాడీలో ఏం జరుగుద్ది. చూడండి, మనం తిన్నప్పుడు షుగర్ ఎలా ఉండాలి చూడండి, ఈ రేంజ్లో ఉండాలి ఎప్పుడు కూడా. మనం తినకున్నప్పుడు 1 రోజు 2 రోజులు ఫుడ్ తినపోయినా కూడా మన షుగర్ 70కి తగ్గకూడదు. 70కి తగ్గితే ఇంతే సంగతి, కోమలోకి వెళ్ళిపోతాం. కానీ అద్భుతం మన బాడీ. మీకు 10 రోజులు అన్నం పెట్టకపోయినా మేమే కళ్ళు తిరిగి పడిపోరు, నీరసం వస్తుంది. తర్వాత షుగర్ పెరగకూడదు కూడా, దానికి ఇన్సులిన్ ఉంటుంది అనమాట. ఇన్ని మిస్టేక్లు ఎన్ని చేశారు మీరు? నేను చూడండి, ఐ వాజ్ హ్యావింగ్ 7 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఈ ఈటింగ్ డిజార్డర్స్ అన్నీ ఉన్నాయి మాకు. టయానికి తింటాం, ఏదైనా ఎవరైనా పెడితే తింటాం, ఆఫీసులో తాగటం, ఎవరన్నా తెచ్చిస్తే ఇమీడియట్గా తినేయటం. ఇప్పుడు మీరెన్ని చేస్తున్నారు? దీనివల్ల నాకు 8 హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఈ 30 సంవత్సరాలు ఇట్లా మిస్టేక్ చేయడం వల్ల అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని. ఈ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఆర్ ఈవెన్ 1 ఏమేమి అవ్వదు చూడండి. దానివల్ల మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి. టాక్సిన్స్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా టాక్సిన్స్ అంటే ఏంటని. మన బాడీకి ఏది అవసరం లేదు మన బాడీకి ఇవ్వటం. మీరు కాఫీ చేస్తారు, కాఫీలో కాఫీ చేసేటప్పుడు ఏం చేస్తారు మీరు? కాఫీ పౌడరు, పాలు, తర్వాత షుగర్ వేస్తారు, 3 కదా. అవును సార్. స్పూన్ కారం వేస్తే ఏమవుద్ది? దానికి అవసరం లేదు. అంటే కాఫీకి ఇది అవసరంలా. అదే పప్పుచారులో కారం వేయాలి కానీ షుగర్ వేస్తారు 1 స్పూన్ చెప్పండి. కారం వేయం. అక్కడ షుగరు టాక్సిన్, ఇక్కడ పంచదార టాక్సిన్ అనమాట. అంటే అవసరం లేనిది ఇవ్వటం. రెండోది ఏంటి? డిఫిషియన్సీ అంటే అవసరమైంది ఇవ్వకపోవటం. ఇప్పుడు మీకు మంచిగా స్ట్రాంగ్ కాఫీ కావాలన్నాడు, వాడికి చిటికెట్ కాఫీ పొడి ఇచ్చారు, ఏమవుద్ది? కాఫీ టేస్ట్ మారిపోతుంది. దీనివల్ల మన గట్ హెల్త్ పాడవుద్ది. తర్వాత మన గట్ మైక్రోబయోమ్ అంటే లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత మన సిర్కేడియన్ ఇంబ్యాలెన్స్, నైట్ నిద్రపోవడం వల్ల మనకి బ్యాలెన్స్ పోయిద్ది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫ్లమేషన్, బాడీలో ఒక వాపు అంటారు అన్నమాట, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. దీనిలో వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సే ఇవన్నీ కారణాలు అనమాట. ఇందాక మనం చూసాం కదా, ఫిష్ పాండ్లోకి ఓన్లీ కెమికల్ వాటర్ వెళ్తున్నాయి, లేదా మన డ్రైనేజ్ వాటర్ వెళ్తున్నాయి, ఏమవుద్ది? అన్నీ పాడైపోతే లేవా? వీటన్నిటి వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి చూడండి. ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి జనాలకు జనరల్గా? ఫస్ట్ చదవండి. బెల్లీ ఫ్యాట్, తర్వాత overweight, పిసిఓఎస్, కార్డియల్ హార్ట్ ప్రాబ్లంలు, హైపర్ టెన్షన్, బీపీ, థైరాయిడ్. లాస్ట్ చుట్టూ చూపు వచ్చేది ప్రీ డయాబెటీస్. గుర్తుపెట్టుకోండి, ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? ఎంతో కుంపు చేసుకుంటే కానీ రాదు అది. ప్రీ డయాబెటీస్ అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. వరదలు వచ్చినాయి అనుకోండి, వరదల నీళ్ళు వస్తున్నాయి, ఫస్ట్ ఎక్కడికి వస్తాయి? గ్రౌండ్ ఫ్లోర్కి వస్తాయా, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తాయి డైరెక్ట్గా? గ్రౌండ్ లెవెల్కి వస్తాయండి. బెల్లీ ఫ్యాట్ రావడం అంటే గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్ళు వచ్చినట్టు, మునిగిపోయినట్టు. ఇంట్లోకి వచ్చినట్టు ఓవర్ వెయిట్ వచ్చినట్టు. మన టీవీలు మునిగిపోయినట్టు పీసీఓడి ప్రాబ్లంలో హైపర్ టెన్షన్ వచ్చినట్టు. మొత్తం మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ప్రీ డయాబెటీస్. డయాబెటిక్స్, క్యాన్సర్ అయిన తర్వాత వస్తాయి. అంటే మనం ఇన్ని సంవత్సరాలుగా కంకణం కట్టుకొని మిస్టేక్లు చేస్తాం వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అర్థమైందా?
ఇప్పుడు వీటన్నిటికి ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ వచ్చింది, దానికి ఏం చేస్తారు? జుంబా చేస్తున్నాం మేము, లేదా మెడిటేషన్కి వెళ్ళాము, లేదా మంచి ఫుడ్ తింటున్నాం, మంత్రి గారి ఫుడ్ తింటున్నాం, లేదా ఆ డైట్ ఏం పని చేయవు. అవునా కదా? హలో, అవును సార్. ఫస్ట్ చేయాల్సిన పని అది. ఇప్పుడు మన ఫిష్లు ఆ పాండ్లో కొన్ని సిక్ అయిపోయి సస్తనాయి అనుకోండి, దానికి ఏం చేయాలి? మంచి ఫుడ్ ఇచ్చి ఇంజెక్షన్ చేస్తే బతుకుతాయా? వాటర్ మంచిగా ఇవ్వాలి, కలుష్యం అవ్వకుండా చూడాలి. ముందు కలుషితం కాకుండా చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం దానికి మంచి ఫుడ్ ఇచ్చి, మంచి సప్లిమెంట్లు ఇచ్చి, కావాలంటే యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది, జనాలకి డయాబెటిక్ వచ్చింది, బీపీ వచ్చింది, డైరెక్ట్ మెడిసిన్ తీసుకుంటుంటారు. ఏం మార్చుకోరు, ఈ చేసేటువంటి మిస్టేక్లు ఏం మార్చుకోరు. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీనివల్ల చూడండి ఎలా వస్తుంది, ఎన్ని ప్రాబ్లం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ మిస్టేక్స్ వల్ల అన్ని వచ్చే ప్రాబ్లం చూడండి. హార్ట్ డిసీజు, డయాబెటీసు, పీసీఓడి, ఫ్యాటీ లివరు, అన్ని ప్రాబ్లంకి కారణం ఏంటి? అన్నిటికి ప్రాబ్లం కారణం ఏంటి చెప్తారా ఎవరన్నా? ఫుడ్ సరిగా మళ్ళీ వెళ్ళిపోయారు. సరైన ఆఫ్ కరెక్ట్. ఇందాక ఏం చెప్పాను నేను? దినచర్య ఫాలో అవ్వకపోవడం సార్. ఆ తర్వాత అసలు ఫస్ట్ ఏంటి? మనం ఇక్కడ చదవండి, ఏం రాశాను? రాంగ్ హ్యాబిట్స్ చేయడం వల్ల సార్, డైలీ రాంగ్ హ్యాబిట్స్ చేయడం వల్ల ఫుల్ ఇవన్నీ చెప్పండి. వస్తాయి. డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఓకే, ఎన్ని? 10 ఆ, డైలీ రాంగ్ మీరు హ్యాబిట్స్. చెప్పొచ్చు, మేము 10 చేయట్లేదు సార్, మేము 2 చేస్తున్నాం. ఓకే, రెండు ఎగ్జాంపుల్ చెప్తా. మేము 10 చేయట్లేదు సార్, ఓన్లీ నాకు నిద్ర పడదు అంతే, పర్వాలేదా? హలో, లేదు అన్ని మాకు సరిగా ఉంటేనే కదండి, రెండు కాదు, అన్ని సరిగా ఉండాలి. 10కి 10 మిస్టేక్స్ అంటే చెప్పేది ఏంటంటే, చాలా మంది అనుకుంటారు ఎక్సర్సైజ్ మాకు కుదరట్లేదని అంటారు. వెరీ గుడ్, కుదరదు మీకు. లాంగ్ టర్మ్ ఇమీడియట్గా ఏం ప్రాబ్లం రాదు. సో మీరు అన్ని ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ అన్నిటినీ మీరు ఎన్నో ఒక్కొక్కరు చెప్పండి. ఓకే, ఒక్కొక్కరిని అడుగుతాం. ఓకే, చెప్పండి. మాలతి గారు ఎన్ని లెక్కేశారు మీ మిస్టేక్స్? నేను చెప్పాను కదా, నేను 7 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, 10కి 10 ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు కంకణం కట్టుకొని చేశాను. మీరు ఎన్ని చేస్తున్నారు? స్వాతి గారు చెప్పండి. చెక్ వీ హ్యావ్ నో టైం. దుర్గా, చంద్రకళ, నేను 6 వరకు చేశానండి, ఆ? 6 వరకు చేసుంటానండి. చేసుంటాం కదా, ఇంకా చేస్తున్నారా? ఇంకా ఆపేశారా? చేస్తున్నాం, ఇంకా చేస్తున్నామండి. ఇప్పుడు మీరు చెప్పి అది ఇంపార్టెంట్. వినండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అవేర్నెస్, ఎవరితో సంబంధం కాదు, మనమేం చేస్తున్నాము. మీరు మనకు చెప్పాక తెలిసిందండి, ఆకలి లేకపోయినా తిన్నాం, ఏదో కాలక్షేపానికి ఖాళీగా ఉన్నాం, ఆకలి వేసినట్టుందని తిన్నాం. వాకింగ్ చెయ్యకపోవడం, యోగా చేయకపోవడం. ఏమైనా ఆకలి లేకపోయినా తినేయడం జరుగుతుంది. అంటే ఏంటి? మీ ఫిష్ పాండ్ లో డ్రైనేజ్ వాటర్, కెమికల్ వాటర్ ఎలా చేస్తున్నారు, మిగతా మట్టి జాగ్రత్తగా ఉంటున్నారు. ఉపయోగమా చెప్పండి? ఉపయోగం దానిలో లేదు. మంచి కొంచెం అత్తర కొట్టేసి కొంచెం పూలు గీలు పెట్టారు, లాభంలే, నో యూస్. ఫస్ట్ స్టెప్ ఏంటి? యూ హ్యావ్ టు స్టాప్ దోస్ డైలీ రాంగ్ హ్యాబిట్స్. నళిని గారు మీరెన్ని చేస్తున్నారు? మాలతి, క్విక్, వి డోంట్ హ్యావ్ టైం. నళిని, Yeah. మాలతి గారు, మా 5, మహిత, 5, సారీ. 5. సో ఫ్రమ్ టుడే గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు అయిపోయింది, చేశారు, పండగ చేసుకున్నారు. ఇవ్వండి, ఇది కష్టమా డిఫికల్టా చెప్పండి? తెలుసుకున్నారు కష్టం ఇప్పుడు. లేదండి, తెలుసుకున్నాం కాబట్టి చెయ్యొచ్చు. ఇప్పుడు చూడండి, మీరు అందరూ ఇప్పుడు చిన్నప్పుడు రైలు కట్టాల మీద పరిగెత్తారా ఆడుకునేటప్పుడు? మాకు లేవు సార్ రైలు పట్టాలు. రైలు పట్టాలి ఉన్నోళ్ళు చెప్పండి, మేము పరిగెత్తేవాడు. ఇప్పుడు రైలు పట్టాల మీద పరిగెత్తాలంటే ఈజీ, ఎందుకంటే మనకి ఏం డేంజర్ లేదు, పరిగెత్తాం, పడినా ఏమవ్వదు. అది ఎంత ఉంది, రైలు పట్ట విడ్త్ ఎంత ఉంటుంది చెప్పండి? 2 ఇంచులు ఉంటుంది అంతే కదా. దాని మీద నిలబడతాం, బ్యాలెన్స్ కష్టం. అవును సపోజ్ మా 5 అంతస్తుల బిల్డింగ్ దగ్గర పైన పారాపెట్ వాళ్ళు 2 అడుగులు ఉంది, ఎంత వెడల్పు. దాని మీద నడమంటే నడుస్తారా? లేదు, 2 అడుగులండి, ఏం ప్రాబ్లం? అంటే హైట్ లో ఉంటుంది కదా, కింద చూస్తే భయం అవుతుంది. కాదు, ఒక్కసారి పడితే ఇంతే సంగతులు, అర్థమైందా? అందుకనే మనం చెయ్యం. ఇక్కడ ఏంటి, మీరు ఎక్సర్సైజ్ చేయరు, ఏం అవ్వదు. నిద్రపోలేదు, ఏం అవ్వదు. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఏం అవ్వదు. కనుక ఏమైంది, మీకు ఏం అవ్వదులే అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనగా. అవును సార్. అవునండి. సేమ్ Yes, sir. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను లాస్ట్ టైం కూడా. మనందరం కూడా పప్పుచారు చేసేటప్పుడు ఉప్పు ఇంపార్టెంట్ అనుకుంటాం. ఉప్పు కనపడలేదు అనుకోండి, ఎట్లా ఒకటి తెచ్చి వేస్తాం, అంతేగాని వదలం. వదలం. వేయకపోతే ఆ రోజు టేస్ట్ ఉండదు, ఇంట్లో టేస్ట్ అందరూ బాగుంది. తిడతారు కనుక. కానీ ఇక్కడేంటి, రిజల్ట్స్ ఇమీడియట్, ఇక్కడ అవ్వదు. మీరు ఏదైనా చేయండి, మీ 10 మిస్టేక్స్ కంటిన్యూ చేయండి, సంవత్సరాలు చేయండి, అంతగా పెద్ద డిఫరెన్స్ తెలియదు.
ఏదో లైట్గా ఓవర్ వెయిట్ పెరుగుతారు. బుక్కులు ఉన్నాయి కదా ఇక్కడ తీసుకుంటే. మ్యూట్ చేసుకోండి. హలో, ఎవరు మాట్లాడదు? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది మనకు అనేది చూద్దాం క్విక్గా. దీనివల్ల మనకి 10 హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పుకున్నాం కదా, గుర్తుందా? అవునండి. ఏమేమి హెల్త్ ఇష్యూస్ చెప్పండి. మెయిన్ నెంబర్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటంటే, నెంబర్ 1 అందరికి తెలుసు కదా, ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ మంచిది కాదు. అవునా? బెల్లీ ఫ్యాట్, ఓవర్ వెయిట్, పీసీఓడి, చూద్దాం, ఇప్పుడు క్విక్గా చూద్దాం. చూడండి ఎన్ని 10 ప్రాబ్లంలు ఏమున్నాయి చూద్దాం క్విక్గా. చూడండి ఏంటి, ఓవర్ వెయిట్ ఉండటం, బీపీ ఉండటం, ఏదో టాబ్లెట్లు వేసుకోవటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ 2 టెస్టులు ఇది అసలు చేయరు ఎవరికి. ఇది ఎట్లాగంటే, ఒక పర్టికులర్ మీ పాండ్లో ఒక పర్టికులర్ ఏరియాలో ఒక డర్టీ వాటర్ వెళ్తుంది, కానీ మీకు తెలియదు. అది 90% చేసే మిస్టేక్ ఇది, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు అనమాట. తర్వాత కొలెస్ట్రాల్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, డయాబెటిక్ ఉందా లేదా, డి విటమిన్ ఉందా, ఈ 10 హెల్త్ టెస్ట్లు అనమాట. ఈ 10 తెలుసుకుంటే మీకు తెలిసిపోయి, చాలా మంది అనుకుంటారు మేము అన్ని టెస్టులు చేసుకున్నాం సార్, అన్ని నార్మల్ అంట. అన్ని నార్మల్ కంటే ఓవర్ వెయిట్ ఎందుకుంటాం, మన హెల్త్ బాగా ఎందుకు ఉండదు? సో చూద్దాం. చూడండి, ఈ అమ్మాయి 8 సంవత్సరాలు, ఈ పిల్ల మా గ్రూప్లో వాళ్ళ అమ్మాయి అనమాట. ఇప్పుడు 10th మంత్ అక్టోబర్లో చేయించుకుంది. చూసారా ఈ అమ్మాయికి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? చదవండి ఎవరన్నా. 8 ఏళ్ల పిల్ల, ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, ఆల్రెడీ పిల్ల 8 ఏళ్ళకి డైలీ ఒక ముందు వేసుకుంటుంది టాబ్లెట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, 4 ప్రాబ్లంలు వచ్చినాయి అనమాట. ఈ అమ్మాయి 8 ఏళ్ళకి ఇలా ఉంటే 15 ఏళ్ళకి ఏమో చెప్పండి. ఇది చూద్దాం, 11 ఏళ్ళ అబ్బాయి, వీడికి ఎన్ని ఉన్నాయి? వీడికి 5 ప్రాబ్లంలు ఉన్నాయి. వీడు 20 కిలోలు ఓవర్ వెయిట్ 11 ఏళ్ళకే. కొలెస్ట్రాల్ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. చూసారు, అందరికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. కారణం ఏంటి? మనం చేసేటువంటి మిస్టేక్స్ అనమాట. ఇంకా చూద్దాం, ఈఎంఐ అలన్, ఈఎంఐ పేరు, ఈఎంఐ 13 ఏళ్ళ అమ్మాయి. ఈఎంఐ ఎంత ప్రాబ్లం చదవండి, 18 కిలోలు ఓవర్ వెయిట్, అన్ని సేమ్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డి విటమిన్, B12, సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈఎంఐ 25 ఏళ్ళు, ఎప్పుడు చేర్చుకుంది? 2023లో నా గ్రూప్లో ఉందన్నమాట. ఈఎంఐ 10th month 23లో. ఈఎంఐకి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి చదవండి ఒకటి ఎవరన్నా. హలో, రీడ్, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్. వెయిట్ 8 kgs ఓవర్ చదవండి. Fatty liver, thyroid, diabetes, low D vitamin, B12, vitamin, సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే severe IR medication. అంటే ఏంటి? 10 హెల్త్ ప్రాబ్లంలో 9 ఉన్నాయి. అంటే ఏంటి? సింపుల్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తా. మీరు ఒక బోట్లో వెళ్తున్నారనుకోండి, మీ బోట్లో ఒక 10 క్రాక్స్ ఉంటే ఓకేనా? No. ఒక్క క్రాక్ కూడా ఉండకూడదు కదా మనకి, లేకపోతే మనం ఇదైపోతాం. అలాంటిది చూడండి, ఈ అమ్మాయి 15 ఏళ్ళకే 9 క్రాక్స్తో పోతుంది ఈ బోట్లో. ఎంత ఇబ్బంది పడుతుంది చెప్పండి. చాలా అవునా ఇబ్బంది కదా? హలో, చాలా ఇబ్బంది పడుతుందండి. అమ్మాయి 36 years, ఈమె డాక్టర్ ఒక ఆమె. చూడండి ఈమె హెల్త్ ఎలా ఉందో. అన్ని రెడ్ లోనే ఉన్నాయి సార్. అన్ని రెడ్. ఇది మా మనవడు 9 years US లో ఉంటాడు. జూన్లో మా ఇంటికి వచ్చాడు 23. అప్పుడు టెస్ట్ చేపిస్తే ఒక్క డి విటమిన్ తక్కువ ఉంది వాడికి. ఆ తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఇండియా వస్తే చెక్ చేశా. చూడండి మళ్ళీ మూడు హెల్త్ ప్రాబ్లంలు వచ్చినాయి వీడికి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది, స్లైట్గా ఘాట్ ఫ్యాటీ లివర్ మొదలైంది, తర్వాత డి విటమిన్ తక్కువ అయిపోయింది. చూసారా, మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, మనకి ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం? ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం అర్థమైందా లేదా అందరికి? మన అర్థమైందండి. హెల్త్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాల్సి అర్థమైందా లేదా? హెల్త్ స్కోర్ అంటే ఎట్లా? మనం చేసుకున్నటువంటి రెగ్యులర్ టెస్ట్లు చేయించుకున్నాం అనుకోండి, అందులో మనకు బయటపడదు. ఇది ఎట్లాగంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. మీరు ఒక చెన్నైలో వచ్చి ఒక 3 bedroom ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు. అది డబ్బులు లేవు కాకపోతే కొంచెం సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటున్నారు, ఒక 50-60 lakhs. బ్రోకర్ తీసుకెళ్తాడు మిమ్మల్ని. బ్రోకర్ తీసుకెళ్ళినప్పుడు ముందు ఏం చూస్తాడు? వాడు తీసుకెళ్ళినప్పుడు రోడ్ సన్నగా ఉంది, ఆ ఏరియా బాగాలేదు అనుకుంటే ఏమంటారు మీరు? ఇక్కడ ఏరియా నాకు నచ్చలేదు అంట. అవునా కదా? ఇల్లు కూడా చూడాలి మీరు, ఆ రోడ్డే బాగాలేదు, ఇదంతా ఏదో స్లమ్ ఏరియా లాగా ఉంది, బాగా ఇక్కడ వద్దంటాం. అంటే ఏంటి? బయటికి మనుషులు చూడంగానే వారు ఓవర్ వెయిట్ ఉంటే, పొట్టు ఉంటే అదనమాట మెయిన్ ప్రాబ్లం. సపోజ్ ఇంట్లోకి వెళ్ళారు, ఫ్లాట్లోకి వెళ్ళారు, వాడు హాల్ బాగా మంచిగా నీట్గా పెట్టాడు, హాల్ను బెడ్రూమ్ చూపించాడు, సూపర్ హ్యాపీ. మిగతా పదండి వచ్చేస్తారా మీరు? నో 3 bedroom ఫ్లాట్, ఐ వాంట్ టు సీ ఆల్ ద 3 bedrooms, అటాచ్డ్ బాత్రూమ్స్, కిచెన్, హాల్, ఆ తర్వాత బాల్కనీస్. ఇది బేసిక్. అటకలెక్కి లోపల వెళ్ళి చూడడం అవసరం లేదు, ఇది బేసిక్ చూడాలా లేదా? అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 10 టెస్టులు చేయించుకోండి. నేను కనుక హెల్త్ మినిస్టర్ అయితే నేను చేసే ఆర్డర్ ఇదే, ఫస్ట్ ఆర్డర్, ఆల్ హాస్పిటల్స్
ఆల్ ల్యాబొరేటరీస్. ఇది ఫస్ట్ చేసుకోండి. ఇది ఒక హెల్త్ స్కోర్ లాగా అనమాట. ఇది ఎట్లాగంటే ఇప్పుడు ఒక పిల్లోని మనం అనలైజ్ చేస్తున్నాం అనుకోండి. వాట్ హ్యాపెండ్? ఒక పిల్లోడు, ఒక 10th క్లాస్ పిల్లోడు బాగా చదువుతున్నాడో లేదో కనుక్కోవాలని ఏం చేస్తాం చెప్పండి? వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాం. వాడు క్వార్టర్లు ఎన్ని మార్కులు వచ్చినాయి, అన్ని సబ్జెక్టులు, హాఫ్ ఇయర్లు ఎన్ని వచ్చినాయి, ఓకే ఫైనల్ జరుగుతుంది. ఇప్పుడు హాఫ్ ఇయర్లు చూస్తే వాడికి మ్యాథమెటిక్స్లో ఘోరంగా ఉన్నాడు, ఇంగ్లీష్లో ఘోరంగా ఉన్నాడు, ఏం చేస్తాం? ట్యూషన్లు పెడతాం. ఆ తర్వాత మళ్ళీ బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్ మళ్ళీ చెక్ చేయాలి వాడిని. అలానే మన పారామీటర్ చూసుకోవాలి. చాలా మంది ఏమంటారు, ఓవర్ వెయిట్ ఉన్నా మాకేం ప్రాబ్లం లేదంటారు, మాకు బీపీ లేదు, షుగర్ లేదంటారు. బీపీ షుగర్ లేని తర్వాత సంగతి ఇవన్నీ చేసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 30 వెల్నెస్ సీక్రెట్స్లో మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ మిస్టేక్స్ నేర్చుకున్నాం, హెల్త్ స్కోర్ ఎలా చూసుకున్నాం, అదొక 10 ఇదొక 10 తెలుసుకున్నాం. ఇప్పుడు 2, 10, థర్డ్ 10 మన దినచర్య. పొద్దున్న లేచిన కాడి నైట్ లోపు ఏం చేయాలి? ఫస్ట్ మిస్టేక్లు ఆపేసేయండి. తర్వాత హెల్త్ స్కోర్ చూసుకోండి. ఎందుకంటే హెల్త్ స్కోర్ ఎందుకు చూసుకోవాలి? మీకు డి విటమిన్ తక్కువ ఉంది, దానికి సప్లిమెంట్లు వేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నారు, కొంచెం అలర్ట్గా ఉండొచ్చు. ఏం తెలియదు అనుకోండి, ఏదో గుడ్డె సేల్ అయిపోయినట్టు అది చేశారు, మాకేం లేదనుకుంటాం. వీ షుడ్ టేక్ అవర్ హెల్త్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్. అంటే అంత నాలెడ్జ్ అవసరం లేదు, బేసిక్ చాలు మీ అందరికి. ఓకే, ఇప్పుడు చూద్దాం మన దినచర్య. దినచర్య అంటే ఏంటి? అందరికీ మీరు లాస్ట్ టైం క్లాస్లో చెప్పాను, ఎంతమంది నాకు తెలియదు. మనకి దెర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. 7 ఇంపార్టెంట్ అనమాట, నాన్ నెగోషియబుల్. ఆ 7 ఏంటో మనం ఒకసారి క్విక్గా చూద్దాం. చూడండి, ఎయిర్ ఫస్ట్ మనకు కావాల్సిన ఎయిర్, తర్వాత వాటరు, థర్డ్ ఎక్స్క్రీషన్ అంటే మన బాడీలో నుండి వేస్ట్ అన్ని బయటకు వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత రెస్ట్ 7 గంటలు పడుకోవాలి, మైండ్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి, ఫుడ్ ఏం తినకూడదు ఏం తినాలి. అర్థమైందా? 7 అనమాట. ఈ 7 ఎసెన్షియల్స్ అనమాట. చూసారు 7లో ఈ ఒకటి మనం ఏం చేయని అవసరం, ఆటోమేటిక్ జరిగిపోతుంది. మిగతా ఇంపార్టెంట్. వాటర్ ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, మల విసర్జన ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తే బెటర్, నిద్ర ఏంటి కథ, మైండ్ మేనేజ్మెంట్, ఫుడ్లో ఏదేది అవాయిడ్ చేయాలి, ఫుడ్ ఎలా తినాలి, ఎప్పుడు ఏం తినాలి అనేది మనం చూద్దాం. దీనిలో మనకు పంచమహాభూతాలు అంటారు. ఇవన్నీ కూడా మనకి ఎర్త్, తర్వాత వాటరు, ఫైరు, ఎయిర్, తర్వాత స్పేస్ అనమాట. చూడండి, మనం ఏం చేయాలి? రోజు 20 నిమిషాలు ప్రాణాయామం చేయండి, చక్కగా అబ్డోమినల్ బ్రీదింగ్ చేయండి. తర్వాత నీళ్లు ఎన్ని తాగాలి? 3 to 4 లీటర్స్ 4 కంపల్సరీగా liters every వినండి. day. 3 to 4 లీటర్స్ కంపల్సరీగా తాగాలి. బాటిల్లో పెట్టుకోండి. అదొక ఒక సిస్టమేటిక్ తాగండి. తాగే పద్ధతి చూడండి. వాటర్, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేసుకోకూడదు. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. వీలైనంత వరకు మార్నింగ్ వెళ్తే ఉత్తమం. మార్నింగ్ సార్ వారంలో రోజులు ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వెళ్తాం, లేదా వారం రోజులు 2 రోజులకు ఒకసారి వెళ్ళే బ్యాచ్ ఉంటారు. వాళ్ళందరికీ ఎలా 2 సార్లు మల విసర్జన, ఇది ఛాలెంజ్ అనమాట. ఇవన్నీ థీరీలు కాదు, ఎలా మనం ఫాలో అవ్వాలి. సో ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి? 1 అవర్ బ్రిస్క్ వాక్ కంపల్సరీ. చాలా మంది అంటారు 20 నిమిషాలు 5 రోజులు చేస్తే చాలని. కానీ వాళ్ళు తినడానికి మటుకి దెర్ ఇస్ నో గ్యాప్. రోజు 5-6 సార్లు తినొచ్చు, 7 రోజులు తినొచ్చు. కానీ ఎక్సర్సైజ్ కానీ వీటన్నిటికీ మన రిస్ట్రిక్షన్స్ అనమాట. 1 అవర్ కంపల్సరీ వాక్ చేయాలి. తర్వాత 7 గంటలు కంపల్సరీ నిద్రపోవాలి నైట్, 10 PM to 5 AM. ఎవరికైతే నైట్ లేదో, నిద్ర లేదో, డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనమాట. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫుడ్లో ఎవరు అవాయిడ్ చేయాలి? ఆల్కహాల్, కాఫీ, టీలు, షుగరు, ప్రాసెస్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్ అన్నీ ఆపేసారు. ఫుడ్ ఇక్కడ అసలు ప్రాబ్లం అనమాట. చాలా మంది ఏంటి, డైట్ అంటే ఏంటి చెప్పండి? డైట్ అనగానే ఏదో ఒక కీరదోస ముక్క, క్యారెట్ ఉంటుంది, ఇంకా అది తినేస్తుంటారు అనమాట. అదేదో చెప్తారు మేము డైట్లో ఉన్నామని. అది నేను అసలు 4-5 రోజులు ఏదో అదేదో హెల్దీ ఫుడ్ తీసుకోవడం సార్, హెల్దీ ఫుడ్ తీసుకోవడం డైట్. హెల్దీ ఫుడ్ అదే చెప్పాను కదా, ఒక కీరదోసకాయను ఒక క్యారెట్ ముక్క తింటాం. అది ఎన్ని రోజులు తింటాం? మీరు చెప్పండి, ఎన్ని రోజులు తినగలం మనం? ఆ ఊపులో 1 వీక్ 10 రోజులు చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, తగ్గుతాం, మళ్ళీ నార్మల్. సో ఫుడ్లో బేసిక్ ఏంటి, మనకి డౌట్స్ ఏంటి? ఫుడ్లో ఏ టైప్ ఫుడ్ తినాలి? ఒకళ్ళు ఏం చెప్తారు, అసలు నాన్ వెజ్ తినకూడదు అంటారు. ఇంకోటి ఒక్క నాన్ వెజ్ ఎక్కువ మేము ఉంటారు. ఇంకోటి ఏం చెప్తాడు, ఫ్రూట్స్ తినాలంటాడు, వెజిటేబుల్స్ తినాలంటాడు. కొంతమంది ఏం చెప్తారు, ఎంత క్వాంటిటీ తినాలి, క్యాలరీస్ చెప్తారు. 2000 క్యాలరీస్ కంపల్సరీగా తీసుకోవాలంటారు. ఇంకో థర్డ్ పాయింట్ ఏంటి, జనరల్గా అందరూ చెప్పేది ఏంటి, భయా మీరు తింటే సూర్యాస్తమయంలోపు తినేయండి, టిఫిన్ కూడా 1 అవర్ లోపు తినండి. ఇట్లా చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేయండి. చక్కగా సంతృప్తిగా మీకు ఇంట్లో చేసుకుని ఏదైనా మీరు తినొచ్చు. ఫ్యూ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది చూద్దాం మనం ఏంటని. అర్థమైందా? తగ్గించి తినాల్సిన పని లేదు, కడుపు మార్చుకోవాల్సిన పని లేదు. అర్థమైందా? ఈ ఫుడ్ వద్దు ఆ ఫుడ్ అని లేదు. బేసిక్ ఇది అవాయిడ్ చేయండి. ఇది హై కార్బ్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్, షుగర్, ఇవి అవాయిడ్ చేయండి.
మిగతాది ఏదైనా మీరు పండగ చేసుకోండి చక్కగా. పార్టీకి వెళ్తున్నారా, హ్యాపీగా రండి. ఇప్పుడు చూద్దాం మనం దినచర్య ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. పొద్దున్న లేచి కానీ నైట్ వరకు దినచర్య ఏంటి అనేది అందరు నోట్ చేసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. ఫుడ్ చూడండి, చదవండి అందరూ. ఫుడ్ Essentials. 7 essential for good health, balance, 5 elements. కిందది ఒకటే, ఇదొకటే లాస్ట్ పాయింట్. ఫుడ్ Eat only Eat 2 only times two. when hungry and maintain same timings. చూసారా, సింపుల్ టెక్నిక్. ఏం చెప్తున్నాను, ఇంకో పాయింట్. ఇంకా ఇది చదవండి మళ్ళీ, లాస్ట్ పాయింట్. Nothing in between 2 meals except water. Other than water is food. ఈ సింపుల్ టెక్నిక్ తెలుసుకోండి. మారుతి గారు, మీ ఇష్టదైవం ఎవరు? వినాయకుడు. వినాయకుడే వచ్చి ఆయన సొంత చేతులు చేసిన వండరాలు ఇచ్చాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం, టక్క నోట్లు వేసుకున్నాం, చెయ్యొద్దు. నెక్స్ట్ టైం ఏం చేస్తారు, ఆయన తినే ముందు వచ్చాడు అనుకోండి, పెట్టుకొని ప్యాక్ చేసుకొని తినేటప్పుడు తినండి. తిన్నాక వచ్చాడు అనుకోండి మధ్యాహ్నం, ప్యాక్ చేసుకొని నైట్ తినండి. నైట్ నిద్రపోయే ముందు వచ్చాడు అనుకోండి, అది మళ్ళీ ప్యాక్ చేసుకొని రెండో రోజు తినండి. ఈజీయే కదా, ఈజీయే సార్. సింపుల్. ఇది ఒకటి ఫాలో అవ్వండి. మనం అనుకుంటాం దీని ఏముంది సార్, కొంచెం చిన్న ముక్కే కదా తింటాం అని. ఇందాకేం చెప్పాను మీకు, 10 మంది వచ్చినప్పుడు మీరు చేసినటువంటి మసాలాకి మిషన్ ఆన్ చేశారు, కడుక్కున్నారు. మీరు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు, 4-5 ధనియాలు వేసుకొని 1-2 చెక్క ముక్కలు వేసుకున్నారు, మిక్సీ ఆన్ చేశారా లేదా, మిక్సీ క్లీన్ చేశారా లేదా? చేశాను సార్. అలానే ఇది మల్టిపుల్ టైమ్స్ తినడం వల్లే మన కొంపలు మునుగుతుంది. మెయిన్ ఇదే ప్రాబ్లం. మీరు ఇది ఒకటి ఫాలో అవ్వండి. దీంతో పాటు మీరు సిన్సియర్గా జుంబా చేస్తున్నారు, అద్భుతం, చేయండి. యూ విల్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. ఇప్పుడు మనం క్విక్గా చూద్దాం. మనం దినచర్య ఇంకా 15 minutes. రైట్, ఓకే. చాలా ఇంపార్టెంట్, అది అర్థమైంది. ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఫోటోలు తీసుకోండి, మీరు అర్థమవుద్ది. డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మన దినచర్య ఏం ఫాలో అవ్వాలి చూద్దాం. చూడండి, కంప్లీట్ 10 essentials 100% ఇన్ ది సేమ్ సీక్వెన్స్ సేమ్. ఇది చెప్పాను కదా, నిన్న అందరికి మీకు చెప్పాను కదా. మీరు అద్భుతంగా పప్పుచారు ఎలా చేయగలుగుతున్నారు, మీకు నాలెడ్జ్ ఉంది. ఓకే, మన ఇంట్లో నలుగురికి ఇంత పప్పు వేయాలి, ఇంత ఉప్పు వేయాలి, ఇంత. ఎందుకంటే ఎక్కువ చేస్తే వేస్ట్ అవుతుంది, తక్కువ చేస్తే వాళ్ళు తినరు. కనుక మీకు అది ఉంది, క్వాంటిటీ. మంచి క్వాలిటీ ఐటమ్స్ చేస్తున్నారు. మీకు ఎంత పోర్షన్ వేయాలో కూడా తెలుసు, ఏది ఎప్పుడు వేయాలో తెలుసు. ముందు కనుక అన్ని ఐటమ్ తీసుకొచ్చి సట్లు వేసి నీళ్ళు పెట్టి పొయ్యి మీద పెడితే సాంబార్ అవుతాయా? అవదండి. అదే మీకు దీనిలో పప్పుచారులో అద్భుతంగా ఉంది. అదే మలాయ్ కోఫ్తా చేయండి, మీకు రాదు, అర్థం కాదు, ఏం ఎలా చేయాలో తెలియదు. ఎందుకు, దానిలో ఏమి చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అలానే హెల్త్ కూడా ఒక స్కిల్. ఇప్పుడు మనం చూద్దాం, మనం చూసాం కదా, వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్, ఎక్సర్సైజ్, రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్ ఎలా చూడాలి ఫుడ్ అని చూద్దాం. పొద్దున ఏం చేయాలి చూడండి. పొద్దున్నే నిద్రలేసిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగండి. మనసు పొట్ట మీద పెట్టుకోండి, ఇంట్లో అటు ఇటు నడవండి. ఆ టైంలో మీరు వచ్చి మీ ఆయనతో మాట్లాడతాం, పిల్లల్ని లేపడం, ఒంటరి కింద చేస్తే అప్పుడు టాయిలెట్ రాదు. ఆ టైంలో మీ టైం అనమాట అది. మీ మనసు పొట్ట మీద పెట్టుకోండి, టాయిలెట్ వెళ్ళాలని ఒక దృక్పథంతో ఇంట్లో 5 నిమిషాలు అడిగి తిరగండి. అర్జెంట్ అన్నప్పుడు వెళ్ళిపోండి, చాలా ఈజీ. ఈ విషయం నాకు అప్పుడు తెలియదు, 2030లో నాకు ఐడియా లేదు. ఇది ఏదో వెళ్ళేది, కాస్త నీళ్ళు తాగితే తాగేవాళ్ళు, లేదా టాయిలెట్ వెళ్ళేవాళ్ళు, లేదా ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఎక్కడో వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇది ఇంపార్టెంట్. ఇది అయ్యాక ఏంటి నెక్స్ట్ చూడండి, 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి, గేమ్ చేయండి, యోగా చేయండి, బయట కుదిరితే సన్లో ఉండండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీ ఆయన ఆఫీస్ పంపితే మీకు వాకింగ్ కుదరదు, డోంట్ వరీ. ఈ నీళ్లు తాగిన తర్వాత ఒక 1-2 అవర్స్ మీ ఇంట్లో పనులు చేసుకోండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ రెండోసారి 1 లీటర్ నీళ్లు తాగండి. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకోండి. మళ్ళీ మనసులో టాయిలెట్ వెళ్ళాలనుకోండి, మీరు వెళ్ళిపోతారు. చూడండి, మనం అనుకుంటాం ఫస్ట్ టైమే టాయిలెట్ వెళ్ళాం, బాగానే అయిపోయింది టాయిలెట్ అనుకుంటాం, కానీ రెండోసారి వెళ్ళినా మనకు వస్తుంది. ఎక్కడ వస్తుంది ఇదంతా మీకు తెలుసా? పెద్ద పేగులు అంట మనకి ఆల్మోస్ట్ 4 kilos ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఉంటుందట. అంత పెట్టుకుని తిరుగుతామా చెప్పండి, అది మన బంగారమా? యుఎస్ లో ఈ యాక్సిడెంట్ అయిన వాడిని అటాప్సీ చేస్తారంటే 5-6 కిలోలు బయటపడిందంట. పెద్ద పేగులు అంటే ఏంటి, ఆ చెత్త పెట్టుకుని వాడు తిరుగుతున్నాడు, అందుకే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసీజ్లు వస్తాయి. ఇది రెండోసారి. ఒక్కోసారి ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఎనిమా చేసుకోవచ్చు, ఎనిమా కిట్ కొనుక్కోండి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ స్పీక్ టు మీ, నేను మీకు గైడ్ చేస్తాను. ఎందుకంటే 2 సార్లు మల విసర్జన జరుగుతూ ఉన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటారు చెప్పండి, మన బాడీలో వేస్ట్ ఉండాలా, బయట పోవాలా? ఒకసారి ఏమవుతుందంటే వినండి, ఒకసారి వెళ్ళాము, ఏమవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అలానే ఉండిపోతుంది. మన బాడీ టెంపరేచర్ 98.4 degrees, నీళ్లు సరిగ్గా తాగం, రెండో రోజు ఇంకా అది గట్టిగా అయిపోతే రాదు.
అలా అలా మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు బయటపడాలి దాంట్లో. ఆ తర్వాత ఏం చేయాలి? 2 సార్లు మల విసర్జన అయిపోయాక ఇవన్నీ తెలుసు కదా, అవాయిడ్ రిస్ట్రిక్ట్ షుగరు, సాల్ట్, స్వీటు, డైరీ, ప్రాసెస్, ప్యాకేజ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్, ఇంటాక్సికేషన్ లైక్ ఆల్కహాల్, టొబాకో, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆపేయాలి. ఇది నాకు తెలుసు కానీ మనం ఫాలో అవ్వమే. ఐ డోంట్ ఫాలో. ముందు తాగకూడదని తెలుసు వేసేసేవాడు, కాఫీ తాగకూడదని తాగుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రిఫైన్డ్ ఆయిల్స్ అంటున్నారు కానీ మనం వాడేదే రిఫైన్డ్ ఆయిల్స్, శనగ నూనె వాడుతున్నాం కదా సార్. మానేయండి, అది కొనమాకండి. రిఫైండ్ ఆయిల్ కొనమని చెక్కి ఆయిల్ కొనుక్కోండి, దొరుకుతుంది ఇప్పుడు మంచిగా. అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, 290 300 రూపీస్ ఏం ఆయిల్ దొరుకుతుంది. అండి? చెక్కి ఆయిల్ అంటారు, గానుగ ఆయిల్ అంటారు చూడండి. ఓకే. దొరుకుతుంది, వాడండి. లేదా నెయ్యి వాడుకోండి చక్కగా. ఏమి ఆయిల్ అండి? ఆ, ఏం గానుగ ఆయిల్ ఆయిల్, అండి? గానుగలో పడతారు చూడండి. ఇప్పుడు మీరు సొంతంగా తీసుకెళ్ళండి వేరుశనగ గింజలు లేదా కొబ్బరి తీసుకెళ్ళండి, వాడే చేసి ఇస్తాడు. లేదా వాడి దగ్గర రెడీగా దొరుకుతున్నాయి ఈ మధ్య మంచిగా. రిఫైన్డ్ ఆయిల్ చూడండి, రిఫైన్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఎంతకి ఇస్తాడు మీకు? 150 రూపాయలకి ఇస్తాడు. 1 కిలో గ్రౌండ్ నట్ ఎంత వస్తుంది మీకు? కిలో అయినా 150 అవుతాయి. వాడు ఎట్లా ఇస్తాడు చెప్పండి? మేము చుట్టమా వాడు? 150 రూపాయలు గింజలు తెచ్చి వాడు ఆయిల్ తయారు చేసి అమ్ముకొని ప్రాఫిట్ ఎట్లా వస్తుంది వాడికి? అర్థమైందా పాయింట్? అర్థమైందండి. అంటే ఏంటి, వాడు దానిలో గ్రౌండ్ నట్ ఉండే తక్కువ. ఇదేదో మన రిఫైన్డ్ ఆయిల్స్, ఈ పెట్రోలియం వస్తుంది బొగ్గులో తీసి దానిలో ఏదో మిక్స్ చేస్తారు వీళ్ళు మీద. అదలేదు, నో ఛాన్స్. ఎలా కుదురు చెప్పండి, నాకు తెలియకూడదు. ఈ లాజిక్ క్వశ్చన్ మనం అడగాల. ఇప్పుడు మా వీరమాచినేని గారి దగ్గర కొబ్బరి నూనె 800 రూపాయలు కిలోలో 1 లీటర్ అనుకుంటా. అద్భుతం. అది చేసే పద్ధతి వేరే అనమాట. ఓకే, అది చూద్దాం తర్వాత ఏం చేయాలి చూడండి. నీళ్లు తాగే పద్ధతి ఇది అందరు చదవండి ఒకసారి. Don't drink water 20 minutes before eating food, while eating, and until 2 hours after eating food. Water and food should not be put in stomach at one time. ఈ చార్ట్ ఇంట్లో పెట్టుకోండి. ఈ మిస్టేక్ నాకు ఒకప్పుడు కిడ్నీ స్టోన్ వల్ల 2-3 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. డాక్టర్ ఏం చెప్పాడు? ఎక్కువ నీళ్ళు తాగమన్నాడు. ఎక్కువ నీళ్ళు తాగా పొట్ట వచ్చింది కానీ రాళ్ళు పోలా. ఎందుకంటే తాగే పద్ధతి తెలియక. మీరందరూ తెలుసుకోండి, ఈ పద్ధతి చాలా ఇంపార్టెంట్. మనందరం ఏం చేస్తాం? ఎవరింటికి వెళ్ళంగా నీళ్ళు ఇస్తారు, నీళ్ళు తాగగానే కూర్చుంటాం తినడానికి. తాగేటప్పుడు ఒక పెద్ద గ్లాస్ పెడతారు, మళ్ళీ ఆ గ్లాస్ వదిలితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని తినేసి ఫుల్ తాగిచ్చేస్తాం. ఇంతే సంగతులు. మీ అందరికీ గట్ హెల్త్ ప్రాబ్లం రావడానికి కానీ తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఇది మెయిన్ కారణం అనమాట. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఫర్ గుడ్ రిజల్ట్స్ ఈట్ ఓన్లీ 2 times వెన్ హంగ్రీ అండ్ మెయింటైన్ ద సేమ్ టైమింగ్స్. అదగా 10 నిమిషాలు, అరగంట ఇటు నో ప్రాబ్లం. 2 సార్లు తినండి. మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టెస్ట్ చేయించుకోండి. ఇనిషియల్లీ అలవాటు లేని వాళ్ళు ముందు 3 సార్లు తినండి, పర్వాలేదు. అలవాటు లేదనుకోండి మీరు. ఇప్పుడు మనందరం చేసే మిస్టేక్ ఏంటి? పొద్దున్నే లేకపోయినా బెడ్ కాఫీ, ఆ తర్వాత టిఫిన్ తింటాం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్లో వాళ్ళకి కాఫీ ఇస్తారు, ఇంట్లో ఉన్న మనం చేసుకొని తాగుతాం. మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 3-4 గంటలు కాఫీ టీలు, తర్వాత మళ్ళీ 5-6 బజ్జీలు గిజ్జీలు తింటాం. నైట్ డిన్నర్ 9 o'clock. ఎన్నిసార్లు అయింది 4 సార్లు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఏ మెయిన్ ప్రాబ్లం మనకి. కనుక చూడండి, నేను ఒకప్పుడు ఎన్ని తినేసాను, ఐ డోంట్ నో. ఈ సిచ్యువేషన్ నాకు తెలియదు. 2013 వరకు డిసెంబర్లో నాకు తెలియదు. నేను 6 సార్లు తినేవాడిని. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మధ్యలో స్నాక్స్, 2 సార్లు కాఫీ టీలు, యావరేజ్ 6 times. ఎన్నిసార్లు తిన్నాను అట్లా? ఫర్ డికేట్స్. దానివల్ల నాకు 8 హెల్త్ ప్రాబ్లమ్లు వచ్చినాయి అనమాట. తర్వాత ఏం చేయాలి? చక్కగా కుదిరితే ఎవరికైనా చక్కగా నేను అన్నది నాకు హ్యాపీగా పడుకోండి ఒక 1/2 hour, నో ప్రాబ్లం. చాలా మంది అంటారు తిని పడుకుంటే పొట్ట వస్తుంది. తిని పడుకుంటే పొట్ట రాదు. తర్వాత డ్రింక్ 668700. అర్థమైందా? సో నీళ్ళు తర్వాత ఏం చేయాలి చూడండి. భోజనం అయినటువంటి 2 గంటల నుండి బాటిల్ పెట్టుకోండి, 2 liters బాటిల్. అప్పుడో గ్లాస్ చప్పున కంప్లీట్ చేయండి. 4 లీటర్ల కనుక మీరు డైలీ నీళ్లు తాగి 2 సార్లు మల విసర్జనకి వెళ్ళి 1 hour వాకింగ్ చేస్తూ తర్వాత చక్కగా 7 గంటలు పడుకుంటున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా వితిన్ 4 days 5 days నుండి మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. 1 monthలో మీరు షేర్ చేశాను చూసారా మా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారో చూడండి, వీడియోలు వినండి. తర్వాత నెక్స్ట్ ఏంటి? 14 to 16 ఓవర్ నైట్ ఫాస్టింగ్. ఒకవేళ నైట్లో మీరు 10 తిన్నారనుకోండి, నైట్ రెండో రోజు అట్లీస్ట్ ఒక 12 hours దాకా తినమాకండి. దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అది చేయండి. తర్వాత యాంగ్జైటీ, స్ట్రెస్ ఇదన్నీ నేర్చుకోండి. ఇదంతా సపరేట్ క్లాస్ తీసుకోవాలా, మన స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలి. ఈ లెట్ గో యాటిట్యూడ్, తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన పదం ఏంటి చెప్పమంటారా? పోనీలే.
వాడు తింటాడా మనల్ని? పోనీలే. ఈ వర్డ్ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి, పోనీ కూడా పట్టుకున్నారనుకోండి, మీకే బ్యాడ్. ఇది నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత 7 అవర్స్ పడుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చూడండి, ఒకప్పుడు నేను ఎన్ని చేసేవాడిని దీనిలో, నాకు 4 తెలుసు, కానీ ఫాలో అయ్యేది 3. ఏమైంది దానివల్ల? ఇప్పుడు 10కి 10, లాస్ట్ 11 ఇయర్స్ నుండి ఐఎమ్ ఏబుల్ టు డూ 10 out of 10. అవునా కాదా? ఇప్పుడు మనకి సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ అగైన్ అండ్ ఐఎమ్ గివింగ్. ఇది ఎట్లా అంటే సాంబార్ చేయడం లాగా, ఏ ఒక్కటి మర్చిపోయినా, ఏ ఒక్కటి తక్కువ వేసినా, ఏది ఒకటి అవసరం లేని వేసినా ఏమవుద్ది? గుంపు అవుద్దా లేదా? ఓకే ఫ్రెండ్స్, చూడు ఏం ఫుడ్ తినాలి చూడండి. మీరు చక్కగా ఇంట్లో చేసినటువంటి చపాతీ మంచిగా కూరలు చేసుకోండి, పొరుగు చేసుకొని తినండి. ఇది 1 టైం. ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నారు, 1 టైం అన్కుక్డ్ ఫుడ్. ఇది అన్కుక్డ్ ఫుడ్. వెజిటేబుల్ జ్యూస్ తాగొచ్చు. ఎవరికైనా బాగా డయాబెటిక్ ఉంది, కంట్రోల్ కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అస్సలు కార్బోహైడ్రేట్స్ పెట్టుకోకుండా చేయొచ్చు అనమాట. నా గ్రూప్లో చాలా మంది డయాబెటిక్ వాళ్ళు కూడా నార్మల్ అయిపోయారు అనమాట. 2 సార్లు తింటాం ఉత్తమం, ఒకసారి అన్కుక్డ్ ఫుడ్, ఇట్లా ఇది చేయాలన్నమాట. ఇప్పుడు రోజు నాకు ఒక ఫీడ్బ్యాక్ చేయాలి, మీరు షేర్ చేయాలా. చూడండి ఏం చెప్తున్నా ఇందులో, చూడండి. మీరు తినే ఫుడ్ రాయండి, మీ హెల్త్ స్కోర్ ఎంత ఉందో రాయండి. ఫుడ్ ఎన్నింటికి తింటున్నారు రాయండి. నేను ఈ ఫుడ్ ఎన్నింటికి తింటున్నాను? 11 o'clockకి. నిన్న నైట్ ఎన్నింటికి తిన్నాను? నైట్ 8 ఎయిర్పోర్ట్ ఎన్నింటికి తిన్నాను నిన్న? ఓకే, చూడండి ఫోటో పెట్టి 8 గంటలకి తిన్నా. 2 రోజు 11 గంటలకు తింటున్నాను. ఏం తింటున్నాను? ఈ ఫుడ్. చూడండి, ఎగ్స్ ఉన్నాయి, ఏమైనా కూరలు పెట్టుకోండి చక్కగా. వీళ్ళంతా బ్రౌన్ రైస్ వాడండి, పండగ చేసుకోండి. మెటబాలిక్ హెల్త్ స్కోర్ ఎలా మేనేజ్ ఇందాక చేస్తారు చూపించాను కదండి, ఇందాక హెల్త్ స్కోర్ అని చూశాను కదా. చూసాము అందరికి ఎన్నెన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చూసాం కదా, 10 10 ఉన్నాయి. నాకేంటి ఓకే మెటబాలిక్ హెల్త్ స్కోర్ అంటే నాకు 10 హెల్త్ ఇష్యూస్లో ఇంకా ఒక ప్రాబ్లం ఉంది, ఓకే అదనమాట డన్ పాయింట్. ఓకే, మీరు అడగండి, నా నెంబర్ ఉంది కదా, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ మై నంబర్. గైడెన్స్ నేను నోటెడ్ అండి, నిన్న నోట్ చేసుకున్నాను సార్. చెప్తున్నా. ఓకే, వాట్ ఎవర్ ఇస్ దేర్. థ్యాంక్ యూ. ఇంకా డి విటమిన్ తక్కువ ఉంటే, మనం వీ డోంట్ హ్యావ్ టైం. డి విటమిన్ తక్కువ ఉంటే సప్లిమెంట్లు, B12 ఉంటే ఇంజెక్షన్లు, ఆ తర్వాత ఐరన్ తక్కువ ఉంటే ఈ టాబ్లెట్లు వేసుకోవాలి. ఇది పెడతాను, చార్ట్ చూడండి, టెస్టులు చేస్తే కానీ తెలియదు మీకు. ఇవన్నీ ఈ 10 టెస్టులు చేయించుకోవాలంటున్నారు కదండి, ఏమేమి టెస్టులు కొంచెం నేను పెడతారా? పెడతానండి, గ్రూప్లో పెడతానండి మీకు. ఆ టెస్టులు చేయించుకోండి. ఆ ఆ, టెస్టుల వల్ల ఏమవుతుందంటే, బయట ఆ టెస్టులు చేస్తే మీకు ఎంత అవుద్ది? ఆల్మోస్ట్ ఛార్జ్ లాట్. మీకు నేను చెప్తాను, 1600కి అయిపోతాయి ఈ టెస్టులు. ఒక ఆర్తి ల్యాబ్ స్కాన్స్ అనే ఆయన చైర్మన్ గారు మా గ్రూప్ మెంబర్ అనమాట. ఆయన ఆహా. ఇంప్రూవ్ అయ్యాక ఆయనకి చెప్పి మేము ఈ ప్యాకేజ్ తీసుకున్నాం ఆయన దగ్గర. మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే సార్ అది హైదరాబాద్ లో మెసేజ్ పెట్టండి. సార్ ఆ, ఆ. హైదరాబాద్ లో ఎవరైనా ఉంటే ఉన్నారు చెప్పండి సార్. ఉన్నారు ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు. ఇది చూద్దాం, అంటే ఇది చూడండి. సార్ ఆ, నేను ఒక్క అనేది నిమిషం అది ఒక్క నిమిషం కాదు. ఒక్క నిమిషం ఇది పంజాబ్ చేసి చూడండి. తిని వచ్చేసి 11th month November 23లో జాయిన్ అయ్యాడు. ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చదవండి ఎవరైనా. హలో, 9 ఉన్నట్టున్నాయండి. చదవండి చదవండి ఇది చదవండి, ఏమేమి ప్రాబ్లం? Stages, overweight, BP, నో medication, నో నో ఫుల్ చదవండి, ఫుల్గా. yes sir, 16 kgs overweight, BP, medication, dyslipidemia, thyroid, pre-diabetes, D vitamin, B12, vitamin deficiency, 10 హెల్త్ ప్రాబ్లం ఎన్ని ఉన్నాయి ఈయనకి? 9 9. ఉన్నాయి. అంటే ఏంటి? సింపుల్ గా మీరు అలా ఆలోచించండి. తను వెళ్ళే బోట్లో 9 క్రాకులు తేలుతున్నాడు అనమాట. తర్వాత దీన్ని ఫాలో అయ్యాడు. ఏం ఫాలో అయ్యాడు? ముందు టెస్టులు చేసుకుంటే బండారం బయటపడింది కదా, లేకపోతే తెలియదు కదా. ఈయన అడిగితే ఏమన్నాడు? కొంచెం ఓవర్ వెయిట్, సరే ఏం ప్రాబ్లం లేదన్నాడు. టెస్టులు చేస్తే కానీ తెలియలేదు తను ప్రీ డయాబెటిక్ అని, విటమిన్ తక్కువ ఉందని. ఈ 10 టెస్టుల వలన మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత ఈయన ఫాలో అయ్యాడు. ఎన్ని నెలలు? 3 నెలలు ఫాలో అయ్యాడు. చూడండి ఏమేమి బెనిఫిట్ అయిందో చదవండి ఎవరన్నా. ఒక 2 దాటికే ఇది 2, మిగతా 8 క్యూర్ అయిపోయాయి. 3 months లో ఏమేమి ఇంప్రూవ్ అయ్యాడు చెప్పండి. 16 kgs వెయిట్ లాస్ అయ్యారు. 7 హెల్త్ ఇష్యూస్ రివర్స్డ్. హెల్త్ స్కోర్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 10 to 80%. ఇప్పుడు ఏమైంది? 10% దీనికి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చూడండి. ఈయన కొంచెం థైరాయిడ్ ఎక్కువ ఉంది. తర్వాత B12 ఇంప్రూవ్ అవ్వాలి ఆయన. ఈయన డి విటమిన్ నేను చెప్పినట్లు టాబ్లెట్లు వేసుకున్నాడు. B12కి నేను ఇంజెక్షన్ చేయించుకోమని, ఆయన చేయించుకోవాలి. ఇంజెక్షన్ చేయించుకుంటేనే B12 ఇంప్రూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో కేస్ స్టడీ చూడండి. ఈయన సెంథిల్, ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూసారా? ఈయన చూడండి, ఈయనకి చూడండి షుగర్ 10% ఉంది, చాలా ఎక్కువ అనమాట. ఆయనకు అప్పుడే తెలిసింది, లక్కీగా తొందరగా బయటపడ్డాడు. చూసారా? అప్పుడు 8 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 8 నుండి 3 హెల్త్ ఇష్యూస్కి వచ్చాడు. ఏం ప్రాబ్లంలు ఉన్నాయి చెప్తారు కదన్నా? ఈయనకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఇంకా? ఈయనకి కొలెస్ట్రాల్లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంది.
ఆ తర్వాత హెచ్బిఏవన్సీ ఇంకా కంట్రోల్కి రాలేదు, నార్మల్ అవ్వలేదు. 10% 6.7 అంటే అద్భుతం. ఎవరికైనా డయాబెటిక్ కూడా తెలుస్తుంది ఇది. 10% 6.7% 3 months వితౌట్ మెడిసిన్ అంటే అద్భుతం. కారణం ఏంటి? ఇదే మ్యాజిక్ కాదు. ఈయనకి ఏంటంటే ఈయన ఎంత వయసు ఉంటుంది, 48 ఏళ్ళు. ప్రాబ్లం వచ్చి రీసెంట్గా పట్టుకున్నాం అనమాట. అదే మురగ పెట్టుకుంటే ఇంతే సంగతి. గుర్తుపెట్టుకోండి, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఉన్నా కదా, చిన్న చిరుగు ఎస్ కనపడింది కానీ అంటే తెలివి కుట్టుకుంటాడు, వదిలేస్తే చిరిగి షార్ట్ అవుద్ది. సో ఈయన ఇలా ఇంకో ఆయన ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఈయన ఎంత ఇంప్రూవ్ అయ్యాడు? 30%, 80%. ఇంట్లో ట్రైగ్లిజరైడ్స్ 786, చాలా ఎక్కువ. అలాంటిది 153కి వచ్చాడు. అయినా స్టిల్ నాట్ హ్యాపీ. బిలో 100 రావాలా. ఓకే, ఇంకో కేస్ స్టడీ చూడండి. బాలా, ఈయన 112 కిలోలు. ఎన్ని కిలోలు తగ్గాడు అయినా? ఈయన వీడియో ఉంది, పెడతాను ఇంగ్లీష్లో. ఈయన ప్రొఫెసర్ అనమాట, ఈజ్ డాక్టర్ అండ్ ప్రొఫెసర్. సో 8 హెల్త్ ఇష్యూస్ నుండి 3 హెల్త్ ఇష్యూస్కి వచ్చాడు. ఇంకా ఏంటి 3 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? ఇంకా కొంచెం వెయిట్ తగ్గాలి, టాబ్లెట్ మీద ఉన్నాడు ఇంకా ఆయన, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఇది అంతా 3 ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఎనీ డౌట్స్ అడగండి. ఎనీ డౌట్స్ యూ హ్యావ్? విటమిన్ డి డెఫిషియన్సీ విత్ టాబ్లెట్స్ తోటే వస్తుందా, తగ్గుతుందా సార్? అవును, టాబ్లెట్స్ ఇంపార్టెంట్. ఇది టాబ్లెట్స్ లేకపోతే కవర్ చేయలేమా న్యాచురల్ గా? అవ్వదండి. ఇక్కడే అందరూ చూడండి, భయపడిపోతామట. ఇది సప్లిమెంట్. ఇప్పుడు మీకు కాలుకి దెబ్బ తగిలింది, కట్టేశారు, నడవాలంటే కర్ర పెట్టుకుంటారా లేదా? హలో, ఎస్ సార్. కర్ర పెట్టుకుంటేనే, ఆ కర్ర పెట్టుకుని లైఫ్ లాంగ్ ఉండాలా? అవసరం లేదు కదా, మీకు నార్మల్ అయిపోతే అవసరం లేదు. అలానే సప్లిమెంట్ అంతే. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కన్ఫ్యూజన్, అంటే ఓవర్ యాక్షన్ అనమాట. సప్లిమెంట్లు వేసుకోవాలి. అది ఇంత చెప్పాను కదా, ఒక ఆయన అద్భుతంగా ఇంప్రూవ్ అయినా B12 ఇంజెక్షన్ చేసుకుంటే ఆయన 90% స్కోర్ అయిపోయింది. ఇది చూడండి, దిస్ ఇస్ నా బ్యాక్గ్రౌండ్ అనమాట. నేను ఇట్లా ఉండేవాడిని 2014లో 11 టాబ్లెట్లతో 8 హెల్త్ ఇష్యూస్. అలాంటిది ఒక 4 monthsకే ఇంప్రూవ్ అయిపోయాను. చూసారా, లాస్ట్ 11 years నుండి ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఐ హెల్ప్ పీపుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరిలో నాది 8 PM క్లాస్ ఉంది. 8 PM సాటర్డేస్ సండేస్ ఇంగ్లీష్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కెన్ టాక్ టు దాంతో మాట్లాడండి. నేను జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డౌట్ ఉంటే అడగండి. ఇఫ్ యూఆర్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ ద లింక్, యూ టాక్ టు మీ. ఐ విల్ స్పీక్ టు దెమ్ అండ్ యాడ్ యూ ఇన్ ద గ్రూప్. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ డౌట్స్? సార్ అవి మీరు చెప్పినవి టెస్ట్లు చేయించుకున్నారు, అవి చెన్నైలో కూడా అవైలబుల్ ఉందా సార్? యా, అన్ని మెట్రో సిటీస్లో ఉన్నాయి. ఆర్తి ల్యాబ్స్ అనేదానికి 300 ల్యాబ్స్ ఉన్నాయి మేడం. ఒక 3,000 అబౌట్ 15,000 ఎంప్లాయీస్. అది నేను పెడతాను, అది గ్రూప్లో పెడతాను. హలో, ఆర్తి ల్యాబ్. ఓకే చూడండి, అందులో మనకి 10 టెస్టులు కావాలన్నమాట. 10 టెస్టులు 1,620 రూపాయలు అవుతాయి. ఇప్పుడు ఇంకా కొంచెం డబ్బులకి ఇబ్బంది లేని వాళ్ళు 18 టెస్టులు ఉన్నాయి, చేయించుకుంటే మంచిది, మీ ఇష్టం. 10 వినండి, 10 అక్కడే చేయించుకోవాలని రూల్ లేదు. వినండి, ఆ 10 టెస్టులు ఎక్కడైనా చేయించుకోండి. నేను లాస్ట్ టైం కాంటినెంటల్ అని ఒక హాస్పిటల్కి వెళ్ళాను. 999 నుండి 20,000 వరకు బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. కానీ అందులో ఈ ఇన్సులిన్ టెస్ట్ అనేది లేదు, డి విటమిన్ అనేది లేదు. అంటే ఏంటి? మీరు ఇల్లు చూసి వచ్చారు కానీ కిచెన్ బాత్రూమ్ చూసి వెళ్ళా. ఇల్లు కొనుక్కొని వచ్చి తలుపులు తీస్తే అంత ఘోరంగా ఉంటుంది, అవునా కదా? యా, ఎనీ అదర్ డౌట్స్ ఫ్రెండ్స్? యా, 5 minutes. చూడండి, మనకి మనం హెల్త్ అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా డెఫినేషన్? ఐ వాంట్ టు షో యూ సంథింగ్. హెల్త్ అంటే సింపుల్. ఇంకొక ఉన్నాయి వీడియోలు, బట్ ఐ కెనాట్, మనకు టైం లేదు. వీ హావ్ గాట్ ఓన్లీ. చూడండి, ఒకప్పుడు వాన్లో, నేను స్విమ్మింగ్కి వెళ్ళి వాన్లో తడిస్తే 2-3 రోజులు జలుబు, దగ్గు టాబ్లెట్లు వేసుకునేవాడిని. ఇప్పుడు దానికి ఏంటి సింపుల్ టెక్నిక్ ఏంటి? మీరు వాన్లో తడిసినా కూడా మీకు మన ఫ్లెక్సిబిలిటీ ఎలా ఏంటంటే ఇలా పట్టుకోకుండా కూర్చొని లేవాలన్నమాట.
సో మీరు అందరూ కూడా చేయాల్సింది ఏంటి ఇప్పుడు అర్థమైందా? వాట్ ఈస్ 30 వెల్నెస్ సీక్రెట్స్ 3 స్టెప్ అప్రోచ్. 3 స్టెప్స్ అర్థమైందా మనకి? ఫస్ట్ స్టెప్ ఏంటి చూడండి, నేను మే 2000లో ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ఆ క్లాసులో కాఫీ, టీ, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ మంచిది కాదని చెప్పారు. అందరికి తెలుసు, కానీ అప్పుడు ఆ బుద్ధి వచ్చి వెంటనే మానేసా. అప్పుడు నుండి అంటే అప్పుడు నాకు 40 ఇయర్స్ కొలెస్ట్రాల్ ఉండేది. నేను అన్నీ మానేసా. ఏంటి అసలు కాఫీ మానేశాను, 3 సార్లు 4 సార్లు తాగేవాడిని, కాఫీ మానేశాను. ఆల్కహాల్ ఐ రిటైర్ జనరల్ మేనేజర్ ఇన్ ఎస్కార్ట్స్, మార్కెటింగ్లో ఉండటం వల్ల ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ డ్రింక్ అనమాట. అలాంటి కంప్లీట్గా మానేశాను. నాన్ వెజిటేరియన్ కంప్లీట్గా మానేశాను. అప్పుడు వారంలో నేను 4-5 సార్లు నాన్ వెజిటేరియన్ ఆపేశాను. బట్ హ్యాస్ ఇట్ ఇంప్రూవ్డ్ మై హెల్త్? నో. 2014 కల్లా ఈ బ్యాచ్ అయ్యనమాట. రోజు 11 ట్యాబ్లెట్లు వేసుకున్నా. ఏమేమి ప్రాబ్లంలో 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉండేవాడిని. బెల్లీ ఫ్యాట్, బీపీ, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్స్ వలన ఎందుకు వచ్చినాయి ఈ ప్రాబ్లం చెప్తారు ఎవరన్నా? ఇన్ని ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చినాయి? హలో, సరి అయిన ఫుడ్ తీసుకోకుండా మళ్ళీ వెళ్ళిపోయారు. ఇందాక చెప్పారు ఆ? వాటర్ ప్రాపర్ గా లేకపోవడం. రాకపోవడం సార్. మేడం మళ్ళీ వెళ్ళండి. నేను చెప్పిన పాయింట్లు ఏంటి? మనం చేసేటువంటి 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను మీకు? 10లో నేను 7 ఎన్నిసార్లు 30 ఏళ్ళు చేశానని చెప్పానా లేదా? ఎస్ సార్. దానికి రిజల్ట్ ఇది. అర్థమైందా? ఇప్పుడు మీ ఫిష్ పాండ్ లో 5-6 ప్లేసుల నుండి డర్టీ వాటర్ వెళ్తుంది అనుకోండి, ఎన్నాళ్ళు ఉంటాయి ఆ ఫిష్? ఎన్ని రోజులు ఉండవండి, ఒక రోజులోనే ఇది. చూడండి, మనందరం చేసే మిస్టేక్ విల్ నాట్ గో. ఓకే, నేను రాజు గారి బుక్ ఒకటి చదవగలిగా 2014లో. నేను జనవరిలో ఊరికి వెళ్ళినప్పుడు ఆ బుక్ ఆయన చదివి అది ఫాలో అయ్యి ఆయన డివిడీలు ఉన్నాయి. ఆయన ఒక 64 డివిడీలు ఉన్నాయి. ఈచ్ డివిడీ రన్స్ ఫర్ 5 hours. ఇవన్నీ స్టడీ చేసి ఫాలో అయ్యి విత్ 4 monthsలో ఇంప్రూవ్ అయ్యాను అనమాట. ఆ తర్వాత చూడండి, వీళ్ళందరూ అద్భుతంగా యూట్యూబ్లో క్లాసులు ఇస్తుంటారు. డాక్టర్ మంచని గారు, సద్గురు జగ్గి వాస్తే, వీరమాచిని, చూడండి అన్ని బెస్ట్ డైట్ ప్లాన్స్ ఇవన్నీ ఫాలో అయ్యాను అనమాట. నేను లాస్ట్ 11 yearsలో మోర్ దెన్ 8,000 hours రీసెర్చ్ చేశాను అనమాట. చేసి ఇవన్నీ డిఫరెంట్ డైట్ ప్లాన్స్, అద్భుతమైన డైట్ ప్లాన్స్ ఉన్నాయి. మంత్రి గారి డైట్, విఆర్కే డైట్, జగన్నాథ్ డైట్, ఎల్ఎంకే డైట్, హోల్సమ్ డైట్, ఇవన్నీ చూసి మనం డిజైన్ చేస్తాం అనమాట. గత 10 ఏళ్ళ నుండి ఇది చేసాం అనమాట, డిజైన్ చేసాము. దీనివల్ల ఫ్రీగా ఇంప్రూవ్ అవ్వచ్చు. చూడండి, ఒకప్పుడు ఇది నా హెల్త్ ఎంత ఉండేది చూసారా? హెల్త్ స్కోర్ ఇది. ఇట్లా చూసుకోవాలి అందరు మన హెల్త్ స్కోర్. చూడండి ఏమేం ప్రాబ్లం ఉన్నాయి నాకు అప్పుడు. చూడు, ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉంది, 11 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని, థైరాయిడ్ లేదు, తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అదే ట్యాబ్లెట్ వల్ల కంట్రోల్ ఉంది, ఫ్యాటీ లివర్ 50 అంటే ఫ్యాటీ లివర్, హెచ్బిఏవన్స్ ఉంది. 2014లో నాకు ఐడియా లేదనమాట. డి విటమిన్ ఏంటి, B12 ఏంటి, ఇన్సులిన్ ఏంటి, నాకు ఐడియా లే. కనుక నాకు తెలిసిన 20% అలాంటిది ఎలా ఇంప్రూవ్ అయ్యాము? మీరు అందరూ అవ్వచ్చు. ఇది ఒకటే మ్యాజిక్ నాకే కాదు, ఎనీబడి హూ ఫాలోస్ దిస్ దే విల్ గెట్ దట్ బెనిఫిట్ అనమాట. సార్ వన్ డౌట్, కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కదా సార్? కాల్షియం సో చెప్పండి. సో మెడిసిన్స్ తోటే క్యూర్ అవుతుందా, లేకపోతే కాల్షియం అనేది ఇంటేక్ ఏమైనా ఫ్రూట్స్, వెజిటబుల్స్ మేడం ఇది ఎట్లాగంటే ఐ వాంట్ టు సీ యువర్ రిపోర్ట్స్, ఓకే, దెన్ వీ కెన్ డిస్కస్. లేకపోతే ఏంటంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఆన్సర్. కాల్షియం డిఫిషియెంట్ ఉందా? చూడండి, ఇది దిస్ ఇస్ థైరాయిడ్ ఉంటే దానికి కూడా ఏం చెప్పలేదు కదండి. చూద్దాం. అంటే ఇది ఎట్లా అంటే మనం చేయాల్సి, చూడండి గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ బాడీ ఎట్లా అంటే థైరాయిడ్ సపరేట్గా, దీనికి అది ఉండదు. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో అన్నం వండుతున్నాం, ఆ కింద అన్నం ఉడుకుద్ది, పైన అన్నం, సైడ్ అన్ని ఉడుకుతాయా లేదా కింద ఉడుకుతాయా? అన్ని అలానే మన బాడీ కూడా యూ డూ ద రైట్ థింగ్. చూడండి నా హెల్త్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అయిందో. 2013 డిసెంబర్లో ఈ కథ 20% 90% ఇంప్రూవ్ అయ్యా నేను. అంటే ఏంటి, అప్పుడు ఇది తెలీదు. ఇప్పుడు 2024 ఆగస్ట్ 24 నా రిపోర్ట్స్ ఇవి. చూసారా నా ఫ్యాటీ లివర్ లేదు. ఒకప్పుడు ఫ్యాటీ లివర్ 16, నా అద్భుతం. నా బీపీ చూడండి 95/70. ఒకప్పుడు 140/80 ఉండేది ట్యాబ్లెట్ల మీద. ట్యాబ్లెట్లు లేవు. తర్వాత కాకపోతే నా షుగర్ ఇంకా కంట్రోల్ రాలేదు. ఎందుకంటే 30 ఏళ్ళు మేము కుంపు చేసుకొని నిద్రపోతా పట్టించుకోకుండా ఉండటం వలన నా ప్యాంక్రియాస్ ఆల్మోస్ట్ దే ఆర్ నాట్ వర్కింగ్ టు ఇట్స్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ పర్ఫార్మెన్స్. సో మీరు అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. అట్ ద ఎర్లియస్ట్ తొందరగా మేలుకుంటే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం.
ఆల్ రైట్, ఆల్రెడీ. ఎనీ అదర్ డౌట్స్? ఈ అన్ని టెస్టులకి కామన్ గా ఏమని చెప్పాలండి? ఒక్కొక్క టెస్ట్ అని రాసి డోంట్ వరీ, నేను పెడతాను మీకు గ్రూప్లో పెడతానండి. మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ 10 టెస్టులు అడగండి. ఇందాక మీరు ఫోటో పెట్టాను కదా, ఇందాక చూశారు కదా, ఆ 10 అడగటమే. ఎక్కడ ఆ ఫోటో పెట్టుకుంటే చాలు. వాడి దగ్గర ఎట్లా చదువుతాడు, ప్యాకేజ్ అడగండి. వాడి దగ్గర ఏదో ప్యాకేజ్ ఉంటుంది, ఓకే మా ప్యాకేజ్ 2000 అంటాడు. మీకు రాసిస్తా, ఆ ప్యాకేజ్లో 2-3 టెస్టులు ఉండవు. ఎప్పుడేం చేయాలి మీరు, ఓకే బాబు ఈ ప్యాకేజ్తో పాటు నాకు ఈ 3 టెస్టులు యాడ్ చేయమంటాడు. ఆ 3 టెస్టులు వేసేసి ప్యాకేజ్ వాల్యూ పెడతాడు. 2000 టెస్ట్ అన్నాడా ప్యాకేజీ. ఏ ఉంటాయి, చాలా టెస్టులు ఉంటాయి. కానీ 2 అడిగారు అనుకోండి, డి విటమిన్, B12, ఇన్సులిన్, అదొక 3000 చెప్తారు. కనుక మీరు ఎక్కడైనా కనుక్కోండి, చేయించుకోండి. థైరోకేర్ వాళ్ళది కూడా ఉంది, వాళ్ళది కూడా ప్యాకేజ్ ఉంది, నేను పెడతాను, కావాలంటే మీరు నేర్చుకోండి. సార్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యూర్ టైం. మీరు అందరూ చూడండి, మనకి ఏం కావాలి, మనకి బేసిక్గా నాలెడ్జ్ కావాలి, అవునా కదా? అవునండి. నాలెడ్జ్తో పాటు ఏం కావాలి, డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్. సో నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్ వేస్ టు యువర్ హెల్త్. నాలెడ్జ్ ఎలా వస్తుంది చెప్పండి? బుద్ధుడు చెట్టు కింద కూర్చుంటే వచ్చేస్తుందా? మీరు ఎఫర్ట్ పెట్టాలా? పెట్టండి. I have put in the last 11 years, I have put 8,000 hours. Even now also I spend 2-3 hours every day in listening to the talks, making notes. చూసారు కదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎవరికైనా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాలంటే సెండ్ మెయిల్, ఐ విల్ సెండ్ ఆల్ దిస్. మీరు అందరూ కూడా నెక్స్ట్ మంత్ నుండి మీరే టీచర్ అవ్వాలా ఈ సబ్జెక్ట్ మీద. లాస్ట్ టైం మా గ్రూప్లో ఒక అమ్మాయి, మన గ్రూప్లో చేరి, పోలియో అనమాట, ఆమెకి ఒక 100 కిలోలు ఉండేది. ఆమె ఒక 6 కిలోలు తగ్గింది. వాళ్ళ కూతురు 10 కిలోలు తగ్గింది. వాళ్ళ పని అమ్మాయికి ఈమె టెస్టులు చేయించి నాకు పెట్టింది రిపోర్ట్. సార్ ఆ అమ్మాయికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఆమె చెప్పి ఆమె ఒక 6 కిలోలు తగ్గిందంట. చాలా ఈజీ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రోసెస్. ఇప్పుడు ఇదేంటంటే చాలా మంది ఏంటంటే ఆఫ్ చెప్తారనమాట, ఇది నెక్స్ట్ ఏదో బిజినెస్ కోసం. సో ఐ వాంట్ యూ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఇంప్రూవ్ అయ్యారు అనుకోండి, చూడండి ఇప్పుడు మనకి నాలెడ్జ్ వచ్చింది. ఐ జస్ట్ వాంట్ టు షో యూ వన్ స్మాల్ వీడియో. ఐ వాంట్ టు షో యూ. ఇప్పుడు నాకు వచ్చి ఎప్పుడు వచ్చింది జ్ఞానం? మీరిద్దరు ఈజ్ మై గ్రాండ్ సన్. మా ఇద్దరు గ్రాండ్ boy is 9 What? years, another Look boy at is 2 Tati. years. Okay, what is that? 14 ఏళ్ళ క్రితం బుద్ధి బయటకు పదకొండు Okay, ఏళ్ళ tell ముందు me, ఆడు how do you మీటింగ్కి get పోయాడు. your hair? What do you do in the morning? So, in the morning you drink water, got a cup, Akku means toilet. and brush your teeth, Okay. eat num num, Hey, you forgot. take bath, Take bath, then, eat num num, and then, Good. go to school. wow. What about exercise? What do you do the exercise? Okay, go on cycle and show to Tati. Okay, come faster. Oh, ho, 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 ho. Hey, don't hit Tati. Don't hit Tati. Hey. చూడండి, మనకే హెల్త్ మీద నాలెడ్జ్ లేదనుకోండి, మన పిల్లలకి ఏం చెప్తాను చెప్పండి? మనకే నీళ్ళు ఎలా తాగాలి, ఎన్ని తాగాలి అని దాని మీద మంచి అవగాహన లేదు. ఉంది, అందరికి ఒక అవగాహన ఉంది, ఒక 80% అందరికి తెలుసు. ప్రాబ్లం ఏంటి, మీకు 100% తెలవాలా లేదా? మీరు ఏదైనా ఐటమ్ చేయాలి, ఏదైనా న్యూ డిష్ చేస్తున్నారు, మీకు 80% నాలెడ్జ్ ఉంటే పర్వాలేదా? హలో, 100% ఉండాలి సార్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రేపు ఎప్పుడో నేర్చుకుంటారు, ఏదో జపానీస్ టైప్ ఫుడ్ అనుకున్నారు, అందులో ఏదైనా ఒకటి మర్చిపోయారు అనుకున్నారు చెప్పటం, మీరు చేస్తే కుంపు అవుద్ది. ఎందుకని మీకు నాలెడ్జ్ ఫుల్గా లేదు. నాలెడ్జ్ ఉన్నంత మాత్రం కుదరదు, దానితో ఎక్స్పీరియన్స్ కావాలా, ఆ స్కిల్ రావాలన్నమాట. ఇది కూడా అంతే, హెల్త్ ఆల్సో ఈజ్ ఎ స్కిల్, డ్రైవింగ్ ఈజ్ ఎ స్కిల్, టు రిమైన్ హెల్తీ ఈజ్ ఎ స్కిల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ 7 o'clock అయిపోయింది. డౌట్స్ ఉంటే అడగండి. ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద గ్రూప్. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్? No, sir. ఎనీ అదర్ క్వశ్చన్స్? శ్రవంతి గారు. టెస్ట్లు ఈ మటుకు పెట్టండి సార్. యా ఐ విల్ పుట్ ఇట్, డోంట్ వరీ, ఐ జస్ట్ పుట్ ఇట్ బిఫోర్ యూ ఆస్క్. ఓకే పెడతాను చూడండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. మీ దగ్గర ఏమైనా ఇంతకుముందు ఏమైనా రిపోర్ట్స్ ఉన్నా పెట్టండి. ఒక్కొక్క చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి 10th చదువుతున్నాడు. వాడు ఇవాళ ఇచ్చే మమ్మీ నాకు మ్యాథమెటిక్స్లో 60% వచ్చింది అన్నాడు. వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు,
వాడి ఫ్రెండ్ వచ్చి వాడు ఆంటీ నాకు 80% అన్నాడు. ఎవడు బెటరు? 80% బెటర్ అనుకుంటున్నాం మనం. అడుగుతా ఓకే ఓకే మీకు తెలుసు మీ అబ్బాయికి ఎప్పుడు 40-45 ఎక్కువ రావాడికి, ఈసారి 60 వచ్చింది. వాడిని అడిగి నీ ప్రోగ్రెస్ నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వని చూసాను. ఇంప్రూవ్ అయితే ఓకే సార్, నో ప్రాబ్లం. వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్, వాడి ఫ్రెండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసావు, వాడికి ఎప్పుడు కూడా 90-95 తగ్గవు మార్కులు. ఇప్పుడు ఎవరు బెటరు? ఓన్ సన్నే బెటర్ అవుతాడు సార్. మన అబ్బాయి బెటర్. సన్నే బెటర్ అవుతాడు. ఎవరు బెటర్ ఇప్పుడు? 60% మన అబ్బాయి బెటర్ ఆ, అవుతాడు. మీ అందరి టెస్ట్ ఎందుకు అడుగుతాను చెప్పంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 5 అడుగులు ఉంటుందండి, ఆమె 80 కిలోలు వెయిట్, గుడ్డా బ్యాడా? బ్యాడ్ అండి. బ్యాడ్. కానీ 3 నెలల క్రితం 90 ఉండేది. ఇప్పుడు గుడ్ సార్. గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటివ్. మీరు ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేసుకొని నేను చూస్తాను, ఐ ఆస్క్ ఎవ్రీబడి వాట్ ఈస్ హౌ ఈజ్ యువర్ హెల్త్ స్కోర్. గుడ్ అని చెప్తే నో గుడ్, వేర్ ఈజ్ యువర్ రిపోర్ట్, అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, అవునా కదా? ఓకే. దిస్ ఇస్ హౌ వీ షుడ్ రివ్యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. Thank you. సార్ సీట్స్